హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు టిఎస్ కానిస్టేబుల్ గ్రాండ్ టెస్ట్ 6 ఇంగ్లీష్ పేపర్ను డిస్కస్ చేద్దాము. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారు. చూస్ ద వర్డ్ విచ్ ఇస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. అంటే అండర్లైన్ చేసిన ఆ పదం యొక్క మరి సిమిలర్ మీనింగ్ ఇచ్చే మరి పదం ఏదైనా ఉందా ఆప్షన్ త్రూగా చూడమన్నాడు. మరి సిమిలర్ ఇన్ మీనింగ్ దీన్ని సినోనిమ్ గా చెప్పొచ్చు. సేమ్ మీనింగ్ అదే మీనింగ్ వచ్చేట్టుగా ఏ పదం ఉందో ఒకసారి చూడండి. మరి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ బ్రింగింగ్ సీడ్స్ ఇన్ టు ఇండియా. యూ విల్ బి పర్సిక్యూటెడ్, ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది. సో ప్యాసివ్ వాయిస్ అంటే మనందరికీ తెలుసు కదా. ప్యాసివ్ వాయిస్ అంటే ఎలా గుర్తుపెట్టాము ప్యాసివ్ వాయిస్ అని? వర్బ్ మూడవ రూపంలో ఉండి వర్బ్ V3, అఫ్ కోర్స్ ఇది V2 కూడా అంటారు. V2 కూడా పర్సిక్యూటెడ్ అవుతుంది. మరి ఇక్కడ V3 అనుకోవడానికి కారణం ఏంటి అంటే దీనికి ముందు బి రూపాలు ఉన్నాయి. బి రూపాలకు యామ్, ఈజు, ఆర్, వర్జ్, వర్, బీ, బిన్, బీయింగ్. ఈ 8 పదాల్లో వెన్ ఐ సే 8 వర్డ్స్ రెట్మా ఏంటవి? బి ఫార్మ్స్. బి ఫార్మ్స్ మనకు 8 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. ఈ 8 పదాల్లో ఏదైనా పదం వచ్చి తర్వాత V3 ఉంది అంటే తప్పకుండా వీటికి ముందు ఉండే సబ్జెక్టు లేదా పర్సను ఈ యాక్షన్ ను రిసీవ్ చేసుకుంటున్నాడు. అంటే ఈ యాక్షన్ ను చెయ్యట్లేదు, ఆ యాక్షన్ యొక్క ఫలితము పొందుతున్నాడు అనగా ఇక్కడ చూడండి. యు విల్ అంటే ఫ్యూచర్ టెన్స్. ఏ టెన్స్ మా? ఫ్యూచర్ టెన్స్. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్ ను విల్ లేదా షెల్ ఫ్యూచర్ టెన్స్ ఇండికేట్ చేస్తుంది. మరి ఎందుకు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా అనొచ్చు, కానీ సెంటెన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సెంటెన్స్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. విషయం ఏంటంటే యు విల్ బి పర్సిక్యూటెడ్. ఇక్కడ సార్ మరి పర్సిక్యూటెడ్ మీనింగ్ ఏంటి అంటే గనక పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి మనకు హరాస్ చేయడం. ఎవరినైనా మనము హరాస్ చేస్తే గనక లేదా ఎవరినైనా ఇల్ ట్రీట్ చేస్తే గనక, వాళ్ళను బాగా ట్రీట్ చేయకపోతే గనక, లేదా దీన్ని ఆప్రెస్ అని కూడా అంటారు. OPPRESS, ఆప్రెస్ చెయ్యడము. ఆప్రెస్ చెయ్యడము లేదా పనిష్ చెయ్యడం అని కూడా అంటారు. ఏమంటారు? పనిష్ చెయ్యడము. గుర్తుపెట్టుకోండి, పర్సిక్యూటెడ్. అయితే యూ విల్ బి పర్సిక్యూటెడ్ అంటే మిమ్మల్ని పర్సిక్యూట్ చేస్తారంట. అంటే మీరు పర్సిక్యూట్ చెయ్యడం కాదు, మీరు పర్సిక్యూట్ చెయ్యబడతారు. మీరు పర్సిక్యూట్ చెయ్యబడతారు. ఎలా 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 తెలుస్తుంది అంటే ఇక్కడ బి రూపాలు వచ్చాయి, V3 వచ్చింది. ఇది ఫ్యూచర్ టెన్స్ ని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉండేవాడు ఇక్కడ ఈ యాక్షన్ పొందుతున్నాడు. ఎవరి చేత? అక్కడ గవర్నమెంట్ చేతనో ఏదైనా పోలీస్ చేతనో. ఫర్ ఎగ్జాంపుల్ సే యూ విల్ బి పర్సిక్యూటెడ్ బై ద పోలీస్. బై ద పోలీస్ అనేది అండర్స్టూడ్ ఉంటుంది కాబట్టి రాయరు. అయితే మొత్తానికి ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మీరు చూడండి, పర్సిక్యూట్ అన్నాడు. ఏమన్నాడమ్మా? పర్సిక్యూట్. పర్సిక్యూట్ అంటే ఏంటి? హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము, ఆప్రెస్ చేయడము లేదా పనిష్ చేయడము అని వస్తుంది. అయితే ఇక్కడ విషయానికి వచ్చే వరకు పర్సిక్యూటెడ్ అనేది నెగటివ్ మీనింగ్ ఉంటుంది. ఏ మీనింగ్ ఉంటుంది? నెగటివ్ మీనింగ్. అంటే ఎవరినైనా కూడా ఇల్ ట్రీట్ చేయడం, అన్ఫేర్ గా వాళ్ళ పట్ల అన్ఫేర్ గా ప్రవర్తించడం. ఇంకా చెప్పాలి అంటే టు ట్రీట్ సమ్వన్ టు ట్రీట్ సమ్వన్ టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ. అన్ఫేర్ గా వాళ్ళ పట్ల అన్ఫేర్ గా ప్రవర్తించడము, న్యాయబద్ధంగా ప్రవర్తించకపోవడం, హరాస్ చేస్తూ ఉండడము అని అంటారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చే వరకు ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. యూ విల్ బి పర్సిక్యూటెడ్ ఫర్ బ్రింగింగ్ సీడ్స్ ఇన్ టు ఇండియా అంటున్నాడు. అంటే అతన్ని హరాస్ చేసే ఉద్దేశంతో, ఇప్పుడు పనిష్ చేసే ఉద్దేశము అని అంటున్నారు. పనిష్ చేస్తున్నాము అంటే ఏ ఉద్దేశంతో? అంటే లీగల్ గా పనిష్ చేస్తున్నారా లేదా ఇల్లీగల్ గా పనిష్ చేస్తున్నారా? లీగల్ గానే. అంటే ఒక అథారిటీతో, ఒక లీగల్ అథారిటీతో పనిచేస్తున్నారు. లీగల్ అథారిటీతో వచ్చినప్పుడు పర్సిక్యూట్ వాడకూడదమ్మా. జనరల్ గా అయితే ఈ సెంటెన్స్ లో మనకు పర్సిక్యూట్ మీనింగ్ ఇచ్చాడు, కానీ మనం వాడాల్సింది ప్రాసిక్యూట్. మీకు ప్రాసిక్యూట్ అంటే తెలుసు కదా, రైట్. పర్సిక్యూట్ అంటే ఏంటి? హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము లేదా ఇది చూడండి, టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ. ఎవరినైనా మనం ఎవరి పట్లనైనా అన్ఫేర్ గా అంటే జస్టిస్ తో అంటే న్యాయబద్ధంగా ఉండకపోతే గనక, ఆ జస్టిస్ అనేది లేకపోతే గనక మరి దాన్ని పర్సిక్యూట్ అంటారు. అదే ప్రాసిక్యూట్ అంటే ఏంటి? లీగల్ గా ప్రవర్తించడం. అనగా ఫర్ ఎగ్జాంపుల్ సే ఇక్కడ మనము ప్రాసిక్యూట్ అన్నాను.
టు కండక్ట్ లీగల్ ప్రొసీడింగ్స్, టు కండక్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ అగేనెస్ట్ అగేనెస్ట్ అ పర్సన్ అనగా ఇక్కడ మనం జనరల్ గా ప్రాసిక్యూటెడ్ అనేది రావాలి. ప్రాసిక్యూట్ చేశారు అంటే కోర్టుకు తీసుకెళ్తారు. ఇతను నేరము చేశాడు అనే ఉద్దేశంతో అతనికి లీగల్ ప్రొసీడింగ్స్ ఇస్తూ ఉంటారు. అర్థమవుతుంది కదా. సో ఆ సెన్స్ లో ఉంది కాబట్టి ప్రాసిక్యూటెడ్ అనేది తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇక మన ఈ డైరెక్షన్ ప్రకారంగా అయితే వాడు మీనింగ్ ఏంటో అడిగాడు. పర్సిక్యూటెడ్ అంటే ఈ సెంటెన్స్ మీనింగ్ అడిగాడు కాబట్టి మీనింగ్ మాత్రం ఏమొస్తుంది, పనిష్డే వస్తుంది. మరి పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి హరాజ్, ఇల్ ట్రీట్. కానీ ఈ సెంటెన్స్ ప్రకారంగా అయితే పర్సిక్యూట్ కాదు, ప్రాసిక్యూట్ ఉండాలి. జనరల్ గా గుర్తుపెట్టుకోండి, ప్రాసిక్యూట్ కు ఏంటి, పర్సిక్యూట్ కు డిఫరెన్స్. పర్సిక్యూట్ అనేది నెగిటివ్ టర్మ్ గా తీసుకోవచ్చు. అదే ప్రాసిక్యూట్ చేస్తున్నామంటే లీగల్ టర్మ్, అది పాజిటివ్ టర్మ్ గా తీసుకోండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, మేబీ మీకు అండర్స్టాండ్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ సే ఎవర్ సిన్స్, ఇది రీసెంట్ గా అడిగిన ఒక క్వశ్చన్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్, ఎవర్ సిన్స్, ఈ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్, she has been ever since she got married, she has been, fill in the blank ఇచ్చాను. she has been by her husband, ఈ fill in the blank లో మరి ప్రాసిక్యూటెడ్ వాడదామా, పర్సిక్యూటెడ్ వాడదామా, ఒకసారి చదవండి సెంటెన్స్. ఎవర్ సిన్స్ షీ గాట్ మ్యారీడ్ అంటే తన పెళ్ళైనప్పటి దగ్గర నుండి, రైట్. సిన్స్ అంటే నుండి కదా, ఆ పాస్ట్ నుండి ఇప్పటి వరకు అంటే ఇప్పటి వరకు అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడాను, ప్యాసివ్ వాయిస్ లో వాడాను. రైట్. ఇది టెన్సెస్ మీద మనకు ఒక పట్టు ఉంటే తెలుస్తుంది, యాక్టివ్ వాయిస్ మీద కమాండ్ ఉంటే తెలుస్తుంది. విషయం ఏంటంటే మ్యారేజ్ అయిన దగ్గర నుండి అంట తన హస్బెండ్ చేత అంటే లీగల్ గా తనకు నోటీసులు ఇస్తున్నాడా, లేదు హరాస్ చేసే ఉద్దేశం వచ్చిందా. ఇక్కడ లీగల్ గా అనేది ఆ కోర్టుకు సంబంధించింది ఏది లేదు కాబట్టి మనము హరాస్ అనేది తీసుకోవచ్చు. అనగా పర్సిక్యూటెడ్, ఏమని చెప్పొచ్చు, పర్సిక్యూటెడ్ అనే మీనింగ్ తీసుకోవచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకు ఫ్యూచర్ లో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తే కనుక ఈ రెండింటిలో డిఫరెన్స్ అనేది తెలుసుకోండి. మొత్తానికైతే పర్సిక్యూటెడ్ మీనింగ్ వచ్చేసి ఇది హరాస్ చేయడము, ఇల్ ట్రీట్ చేయడము, లేదా దీనికి సినోనిమ్ ఆప్రెస్, OPPRESS, లేదా పనిష్ చేయడము, టు ట్రీట్ సమ్వన్ అన్ఫేర్లీ. ఇది దీని యొక్క మీనింగ్. ఇక వీటి యొక్క సినోనిమ్స్ అనేవి ఇవి చూసుకోవచ్చు. ఎస్, ఓకే. సో ఇక మీకు తెలుసు, ఫైన్ చేయడము, అరెస్ట్ చేయడము, ఇవన్నీ కూడా పనిష్మెంట్ లో భాగమే. ఏం పనిష్మెంట్ ఇచ్చారు అని అంటే ఫైన్ చేసి వదిలేశారు, ఫైన్ చేశారు. ఫైన్ అనేది కూడా సార్ట్ ఆఫ్ పనిష్మెంట్, అరెస్ట్ చేయడం అనేది కూడా సార్ట్ ఆఫ్ పనిష్మెంట్. కానీ అప్రిషియేటెడ్ అనేది ఇర్రిలేటెడ్ వర్డ్ అప్రిషియేటెడ్ అనేది మనకు ఇర్రిలేటెడ్ వర్డ్. పర్సిక్యూటెడ్ మీనింగ్ అప్రిషియేటెడ్ కాదు, పనిష్ చేయడము, హరాస్ చేయడము అనే మీనింగ్ వస్తుంది. ఎస్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్. మళ్ళీ మీనింగే, అర్థంగా అంటే దగ్గరి అర్థంతో మరి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏ పదం ఉంది అని అడుగుతున్నాడు. మరి ఏమన్నాడు, గాడ్ హ్యాస్ బెస్టోవ్డ్, గాడ్ బెస్టో చేశాడంట, గాడ్ బెస్టో చేశాడు అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ గా చూసుకోండి. ఎందుకు అంటే దీని ముందు బి రూపాలు ఏం కనబడట్లేదు, అంటే గాడే పని చేస్తున్నాడు, అక్కడ యాక్షన్ చేస్తున్నాడు. ఏం చేశాడు, బెస్టో చేశాడు. బెస్టో అంటే ప్రసాదించడము, వరాలు ప్రసాదించడము అంటే గ్రాంటెడ్ అని చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు మా, గ్రాంటెడ్ అని చెప్పొచ్చు. లేదా మనము ఏమని చెప్పొచ్చు అంటే కన్ఫర్ ఆన్ అని కూడా చెప్పొచ్చు, లేదా గిఫ్టెడ్ అని కూడా చెప్పొచ్చు. ఏమని చెప్పొచ్చు, గిఫ్టెడ్. అంటే గాడ్ ఏం చేశాడు అంటే ఆ వరాన్ని ప్రసాదించాడంట. ఏంటి, గాడ్ హ్యాస్ బెస్టోడ్ ఆన్ మ్యాన్ అన్యూజువల్ గిఫ్ట్స్ అంటే ఆ గిఫ్ట్స్ అనేవి ప్రసాదించాడు అని చెప్తున్నాడు. మరి కాబట్టి బెస్టోడ్ అనే దానికి మీనింగే అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, గ్రాంటెడ్ అవుతుంది. ఏమవుతుంది, గ్రాంటెడ్. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, బెస్టోవ్డ్
దీనికి మరి ప్రెజెంట్ టెన్స్ ఏమవుతుంది అంటే బెస్టోవ్ అవుతుంది. ఏమవుతుంది? బెస్టోవ్. బెస్టోవ్ తో ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది. ఏమొస్తుంది? బెస్టోవ్ ఆన్. మనకు ప్రిపోజిషన్ లో అడుగుతాడు కూడా, గుర్తుపెట్టుకోండి. బెస్టోవ్, బెస్టోవ్ విత్ అంటాడు, బెస్టోవ్ ఫర్ అంటాడు, బెస్టోవ్ ఎట్ అంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, బెస్టోవ్ అనే పదముతో ఓఎన్ ఆన్ అనే ప్రిపోజిషన్ రావాలి. ఇది మర్చిపోకండి. సో ఆన్ అనేది వాడాడు, బట్ ఇక్కడ మనకు మీనింగ్ అడిగాడు కాబట్టి గ్రాంటెడ్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్, చూస్ ది యాంటోనిమ్ అనగా ఆపోజిట్ పదాన్ని అడుగుతున్నాడు ఆఫ్ ద అండర్లైన్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఏమన్నాడు? అండర్లైన్ చేసిన పదం ఏంటో చూద్దాం. ద ఐడియా ఆఫ్ ఈటింగ్ మీట్, మీట్ను అంటే మాంసాన్ని తినే ఐడియా అనేదంట రెప్యుగ్నెంట్ టు మీ. నాకు మరి ఒకలాంటి భావన ఉంది అంటున్నాడు. ఒకలాంటి భావన అంటే అది పాజిటివా నెగిటివా అనేది ఎలా తెలుసుకోవాలి? కొంతమందికి ఐడియా ఆఫ్ ఈటింగ్ మీట్ అంటే మీట్ తినేది అనేది కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ వీడేమంటున్నాడు? రెప్యుగ్నెంట్ అంటున్నాడు. మరి రెప్యుగ్నెంట్ మీనింగ్ మనకు తెలియాలి. రెప్యుగ్నెంట్ మీనింగ్ ఏంటి అంటే మా హేట్ఫుల్, ద్వేషించడము, అయిష్టము, అయిష్టము అంటారు. హేట్ఫుల్ లేదా లోత్సమ్ అని కూడా అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్, స్టార్ మార్క్ పెట్టుకోండి. లోత్సమ్, లోత్సమ్, LOATH, లోత్, SOME, సమ్, లోత్సమ్ అని కూడా అంటారు. అలానే డిస్గస్టింగ్ అని కూడా అంటారు. ఏమంటారు? డిస్గస్టింగ్, డిస్గస్టింగ్ అంటారు. లేదా అన్ప్లజెంట్ అని కూడా అంటారు. ఏమంటారు? అన్ప్లజెంట్, అన్ప్లజెంట్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్ అబోరెంట్ అని కూడా అంటారు. ఏమంటారు? అబోరెంట్. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ లో అదే ఉంది, గుర్తుపెట్టుకోండి. అబోరెంట్. రెప్యుగ్నెంట్ కు సినోనిమ్స్ ఏంటి అవుతాయి అంటే అబోరెంట్, హేట్ఫుల్, లోత్సమ్, డిస్గస్టింగ్, అన్ప్లజెంట్. ఇవన్నీ కూడా మనకు వీటి యొక్క మీనింగ్స్ లేదా సినోనిమ్స్ అవుతాయి. మరి ఇక్కడ మనకు అడిగింది యాంటోనిమ్. ఏం అడిగాడు? యాంటోనిమ్. మరి యాంటోనిమ్ అడిగాడు కాబట్టి మనకు అబోరెంట్ అనేది మీనింగే ఇస్తుంది. డిస్గస్టింగ్ కూడా సినోనిమ్ గానే పనిచేస్తుంది. రివోల్టింగ్ అనేది కూడా ఈ పదానికి మ్యాచ్ అవనప్పటికీ కూడా నెగిటివ్ వర్డే ఇస్తుంది. మనకు కావాల్సింది దీనికి పాజిటివ్ వర్డ్. ఏమవుతుంది? ప్లజెంట్. చెప్పాను కదా, అన్ప్లజెంట్ కు ఆపోజిట్ ఏమవుతుంది? ప్లజెంట్ గా ఉండడము. అంటే ఇష్టపూర్వకంగా ఉండడము అని మీనింగ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రెప్యుగ్నాంట్ అనేది నెగటివ్ వర్డ్, నెగటివ్ మీనింగ్ వస్తుంది. అయిష్టము, హిజ్ బిహేవియర్ ఈజ్ లేదా హిజ్ యాటిట్యూడ్ ఈజ్ రెప్యుగ్నెంట్ టువర్డ్స్ హర్. తన పట్ల అతని బిహేవియరు డిస్గస్టింగ్ గా ఉంది, అయిష్టంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఆ విధంగా మనము సినోనిమ్స్ చూసుకున్నాము. మరి దాని ఆపోజిట్ వచ్చేసి మనకు ప్లజెంట్ అవుతుంది. సో దీన్ని ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకారంగా కూడా చేయొచ్చు ఎందుకంటే అబోరెంట్, డిస్గస్టింగ్, రివోల్టింగ్ ఇవన్నీ కూడా సిమిలర్ గా ఉన్నాయి. ఒకటి మాత్రమే డిఫరెంట్ గా ఉంది, ప్లజెంట్. సో ఇటువంటివి అంటే ఆన్సర్ తెలియకపోయినా కూడా ఆప్షన్స్ త్రూగా కూడా మనకేమైనా హింట్ దొరుకుతుందా చూడాలి. ఓకేనా? ఎస్. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ది యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్. మళ్ళీ ఆపోజిట్ పదాన్ని అడుగుతున్నాడు అండర్లైన్ వర్డ్ చేసిన పదానికి. హీ లీడ్స్ అ ప్రెటీ మండేన్ లైఫ్ ఆర్ ముండేన్ లైఫ్ అంటారు, లేదా మండేన్ లైఫ్. అయితే మరి ప్రెటీ అంటే కంప్లీట్లీ అనే ఉద్దేశంతో వస్తుంది. అయితే మరి దీని యొక్క మీనింగ్ తెలియాలి. మరి మీనింగ్ తెలిసినప్పుడు, దీని అర్థాన్ని తెలిసినప్పుడు దీనికి ఆపోజిట్ అర్థాన్ని, మరి వ్యతిరేక పదాన్ని కూడా మనం చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, మండేన్ అని అంటున్నాడు. మీరు ఈ శబ్దాన్ని మనం న్యూమోనిక్స్ పద్ధతిలో ఒక పదం తోటి మనం చూద్దాం. మండే గుర్తుంటుంది కదా? ఎస్. ఇప్పుడు సాటర్డే అవుతుంది. జనరల్ గా వీకెండ్స్ హాలిడేస్ ఉంటాయి. సండే ఉంటుంది, సాటర్డే ఉంటుంది. సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉంటాయి కదా. హాలిడేస్ రాగానే మళ్ళీ మండే రాగానే, అంటే మండే వర్కింగ్ డే కదా, 2 హాలిడేస్ వస్తాయి. ఎప్పుడైనా కూడా హాలిడేస్ వచ్చి మళ్ళీ వెంబటే వర్క్ లోకి వెళ్ళాలంటే కొంత బోరింగ్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మండే గుర్తుపెట్టుకోండి. సాటర్డే సండే అయిపోతుంది,
మండే రోజు ఆఫీస్కి వెళ్ళాలి లేదా స్కూల్కి వెళ్ళాలి కాలేజ్కి వెళ్ళాలి అంటే కనుక కొంత బోరింగ్గా ఉంటుంది. సో దీని మీనింగ్ ఏంటి అంటే మనకు బోరింగ్ ఏమొస్తుంది, బోరింగ్ మీనింగ్ అడగలేదు కాబట్టి మరి బ్యానల్ అంటే కూడా మండేన్ బోరింగ్ అనే వస్తుంది. దీని మీనింగ్ వచ్చేసి ల్యాకింగ్ ఇన్ ఒరిజినాలిటీ, ల్యాకింగ్ ఇన్ ఒరిజినాలిటీ, ఒరిజినాలిటీ లేకపోవడము, ఆర్డినరీగా ఉండడము, టు బి ఆర్డినరీ, టు బి ఆర్డినరీ, టు బి ఆర్డినరీ అని అర్థము బ్యానల్. మనము దీని మీనింగ్ బోరింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. బోరింగ్ అన్నా బ్యానల్ అన్నా కూడా ఇవి సినోనిమ్స్ గా పనిచేస్తాయి మండేన్ కు. అదే ఇక్కడ లగ్జూరియస్ అన్నాడు, ఏమన్నాడు లగ్జూరియస్. మరి లగ్జూరియసా ఎగ్జైటింగా? బోరింగ్ కు ఆపోజిట్ ఏమవుతుందమ్మా, ఎగ్జైట్ అవుతూ ఉండడము. లగ్జూరియస్ గా అంటే ఏంటి, డబ్బులు బాగా స్పెండ్ చేసేవాడు కానీ రిచ్ గా ఉండేవాడిని లగ్జూరియస్ అంటారు, ఎక్కువగా స్పెండ్ చేసేవాడిని. ఓకేనా. మరి ఇక్కడ మరి మండైన్ అంటే గనక బోరింగ్, బోరింగ్ కు ఆపోజిట్ ఏమవుతుంది, ఎగ్జైట్ అవుతూ ఉండడం, ఉత్సాహంతో చూస్తూ ఉండడం, ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉండడము. మరి ఆపోజిట్ ఏమవుతుంది అంటే ఎగ్జిట్ అవుతుంది. లగ్జూరియస్ మీరు గుర్తుపెట్టుకోండి ఎట్మా, లగ్జూరియస్ అంటే లావిష్ అని కూడా చెప్పొచ్చు, లావిష్ అని కూడా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఒప్యులెంట్, ఒప్యులెంట్ అన్నా కూడా ఇదే. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతూ ఉన్నాడు, లగ్జూరియస్ లేదా ఒప్యులెంట్ ఇస్తున్నాడు, దీనికి క్లోజెస్ట్ ఇన్ మీనింగ్, దానికి దగ్గరగా ఉన్న మీనింగ్ అడుగుతూ ఉన్నాడు. లగ్జూరియస్ అంటే లావిష్ అని చెప్పొచ్చు, ఓప్యులెంట్ అని చెప్పొచ్చు, లేదా రెస్ప్లెండెంట్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చు, రెస్ప్లెండెంట్. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి. లగ్జూరియస్. ఇంకొకటి ఉంటుంది వెరీ ఇంపార్టెంట్ పదము, సంప్టియస్. ఏంటది, సంప్టియస్, సంప్టియస్. ఈ మూడు పదాలు గుర్తుపెట్టుకోండి, దీన్ని స్టార్ మార్క్ పెట్టి ఫోర్త్ పదాన్ని అండర్లైన్ చేయండి. సంప్టియస్, సంప్టియస్ అంటే లగ్జూరియస్ అయినా అవుతుంది, లావిష్, ఓప్యులెంట్, రెస్ప్లెంట్ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని ఇస్తాయి. రైట్. సో మొత్తానికైతే ఇక్కడ ఆపోజిట్ అడిగాడు కాబట్టి మండేన్ కు ఆపోజిట్ ఏమవుతుందంటే ఎగ్జైటింగ్ అవుతుంది. దానికి సినోనిమ్, దానికి మీనింగ్ ఏమవుతుంది, బోరింగ్. ద మూవీ ఈజ్ మండేన్, ద మూవీ ఈజ్ మండేన్ అంటాము, అంటే మూవీ అనేది బోరింగ్ గా ఉంది అనే ఉద్దేశంతో. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. ఎక్స్ప్రెషన్ అనే దానికి అడిగాడు. ఎక్స్ప్రెస్ అనే పదం గుర్తుంటుంది కదా, స్పెల్లింగ్ ఎక్స్ప్రెస్, గోదావరి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ కి ఐఓఎన్ యాడ్ చేయండి. ఎక్స్ప్రెస్ స్పెల్లింగ్ గుర్తుంటుంది కదా, ఎక్స్ప్రెస్, ఐఓఎన్ యాడ్ చేయండి, ఎక్స్ప్రెషన్. హిస్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ డిస్గస్టింగ్, అతని ఎక్స్ప్రెషన్స్ డిస్గస్టింగ్ గా ఉన్నాయి. ఓఎన్ తో ఎండ్ అయ్యేవి జనరల్ గా మనము నౌన్స్ అంటాం కదా. ఎస్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ అన్నాడు. మరి ఎక్స్ప్రెస్ గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ ఐఓఎన్. ఎప్పుడైనా కూడా డివైడ్ చేయాలి పదాన్ని. మనం స్పెల్లింగ్ లో మనము ఈ మిస్పెల్డ్ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు ఆ పదాన్ని డివైడ్ చేయాలి. ఎందుకు అంటే ఏమవుతుంది అంటే మనకు ఇప్పుడు తెలుసుకుంటాము, మళ్ళీ ఒక రోజు తర్వాతనో నెక్స్ట్ మూమెంటే మర్చిపోతాం. అరే ఎస్ఎస్ ఉండేనా, ఐ వచ్చిందా, ఈ వచ్చిందా, ఓ వచ్చిందా. అందుకే ఆ వాక్యాన్ని, ఆ పదాన్ని డివైడ్ చెయ్యండి. దాన్ని ఎన్ని భాగాలుగా డివైడ్ చేసి అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చెయ్యాలి మనము. సో చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ లో మనకు సి అనేది కరెక్ట్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ ప్లస్ ఐఓఎన్, ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇది ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగే అన్నాడు. బ్యూరోక్రసీ, బ్యూరోక్రసీ. మరి బ్యూరోక్రసీలో ఈ పదాన్ని ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు ఈ మీనింగ్ మీకు అంటే దీని అర్థము అఫ్ కోర్స్ దీని స్పెల్లింగ్ కూడా ఇప్పుడు మనకు గుర్తున్నట్టుగానే ఉంటుంది. తర్వాత ఒక 2 రోజుల తర్వాతనో మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ అడిగితేనో అదేదో ఉండే కదా సార్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని చిన్న టెక్నిక్ ఇస్తాను చూడండి. బ్యూటిఫుల్ అనే పదం గుర్తుందా మీకు? ఎస్ సార్, బ్యూటిఫుల్ మేము ఎప్పుడూ వింటూ ఉంటాము, జనాలు మాట్లాడుతూ ఉంటే కూడా వింటూ ఉంటాం సార్, ఫ్రెండ్స్ లో కూడా మేము రెగ్యులర్ గా వినే పదం. వింటారు, ఓకే. స్పెల్లింగ్ ఏంటి, బ్యూటిఫుల్. ఇప్పుడు మరి నేను 4 ఆప్షన్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు డైరెక్ట్ గా ఒకసారి చెప్పండి. బ్యూటిఫుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ పదాన్ని ఈఏయు, ఈఏయు. దీన్ని రివర్స్ లో రాస్తే ఏమవుతుంది చూడండి,
యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దుబాయ్, ఇంకా ఇతర కంట్రీలన్నీ కూడా కలిపి బ్రిటన్ నుంచి సపరేట్ అయ్యారంటారు. ఇవన్నీ కలిపి కూడా ఒక దేశంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మళ్ళీ దీన్ని రివర్స్ ఆర్డర్ లో చూడండి. యుఏఈ గుర్తుంటుంది కదా, మనం కరెంట్ అఫైర్స్ కానీ మనము ఈ విధంగా అప్డేట్ అయి ఉంటాం కాబట్టి యుఏఈ గుర్తుంటుంది. దీన్ని ఆపోజిట్ చేయండి, ఈఏయు. అంటే ఈ ఈఏయు వచ్చే పదాలు ఎక్కడ ఉన్నాయంటే, ఒకటి బ్యూటిఫుల్, పిఈఏ, ఈఏయు, టిఐఎఫ్యుఎల్, బ్యూటిఫుల్. అదే వీడు ఆప్షన్ లోకి ఇచ్చే వరకు కన్ఫ్యూజ్ అవుతాం. ఏమంటాము అంటే బియు బిఈ సారీ బియుఈ ఈ బియుఈఏ టిఐ అంటాడు. అరే ఇది కూడా కరెక్ట్ గానే వినబడడానికి ఎట్లా, చూడడానికి అయితే కరెక్ట్ గానే ఉంది కదా. ఇక వినడానికైతే బ్యూటిఫుల్ అంటే తప్పకుండా బియుఓ ఒకటే రావాలి, ఎందుకంటే ఇక్కడ బ్యూరోక్రసీ వచ్చింది కదా. ఇవి కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. అంటే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇట్లాంటి కన్ఫ్యూజింగ్ ఉన్నప్పుడు ఒక టెక్నిక్ పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకునే ప్రయత్నము. కొన్ని వర్డ్స్ ఉంటాయి, మిగతా వర్డ్స్ అన్ని ఈజీగానే ఉంటాయి, మనము ఈజీగా అందరూ అది నేర్చుకునేట్టుగానే ఉంటాయి, గుర్తు పెట్టుకునేట్టుగా ఉంటాయి. కానీ ఏవైతే డిఫికల్ట్ గా ఉంటాయో వాటిని గుర్తు పెట్టుకునే టెక్నిక్ చూడాలి. చూడండి మా, నేను అంటున్నాను ఈఏయు అని. ఈఏయును ఎలా గుర్తుపెట్టుకోండి, యుఏఈ అని గుర్తుపెట్టుకోండి. యుఏఈకి రివర్స్ ఆర్డర్ ఏమవుతుంది, రివర్స్ వస్తే ఈఏయు. అయితే బ్యూటిఫుల్ లో ఈఏయు ఉంటుంది. అయితే ఇదొకటి గుర్తు పెట్టుకోండి. తర్వాత బ్యూరోక్రసీ. ఇక మనకు బ్యూరోక్రసీ అంటే ఏంటిది, అఫీషియల్స్ చేత రన్ కాబడ్డ గవర్నమెంట్ లేదా రన్ చేయబడ్డ గవర్నమెంట్ ను బ్యూరోక్రసీ అంటారు. క్రసీ అంటే గవర్నమెంట్, బ్యూరో అని అంటే కనుక అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్. ద గవర్నమెంట్ రన్ బై అఫీషియల్స్, అఫీషియల్స్ చేత రన్ కాబడిన గవర్నమెంట్ ను బ్యూరోక్రసీ అని అంటున్నారు. అవునా? అయితే మరి ఇక్కడ సార్ బ్యూటిఫుల్ లో బ్యూ అనగానే ఈఏయు వచ్చింది, మరి బ్యూలో బ్యూరోక్రసీలో కూడా బ్యూ అనే శబ్దమే వచ్చింది కదా, మరి ఈఏయు రావాలి కదా. గుర్తుపెట్టుకోండి, బ్యూరోక్రసీలో బి తర్వాత యు వస్తుంది. ఏమొస్తుంది, అదే బ్యూటిఫుల్ లో బి తర్వాత బ్యూ, బ్యూ యు అనే శబ్దానికి బ్యూటిఫుల్ లో ఈఏయు రావాలి. అదే బ్యూరోక్రసీలో, బ్యూరోలో బా తర్వాత యు శబ్దానికి యు అనేది వస్తుంది. ఆర్ తర్వాత ఈఏయు రావాలి, గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ లో ఈఏయు ఉంటుంది, బ్యూరోక్రసీలో కూడా ఈఏయు ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే, బ్యూటిఫుల్ లో బి తర్వాత ఈఏయు వస్తుంది, అదే బ్యూరోక్రసీలో ఆర్ తర్వాత ఈఏయు వస్తుంది. ఈఏయు అయితే మర్చిపోకండి. యుఏఈ గుర్తు పెట్టుకోండి, ఈఏయు దాని రివర్స్ ఆర్డర్ ఈజీగా గుర్తుంటుంది. సరే, మరి బ్యూరోక్రసీ అనేది మనకు కరెక్ట్ స్పెల్లింగ్ గా ఇది పనిచేస్తుంది. ఎందుకంటే శబ్దం ద్వారా వెళ్ళామనుకోండి, బ్యూరోక్రసీ ఇది కూడా కరెక్ట్ గానే వినబడుతుంది. ఇక చెప్పాలంటే ఇది ఇంకా కరెక్ట్ గా వినబడుతుంది, బ్యూరో, బ్యూఆర్ఓ రో, బ్యూరోక్రసీ. వినడానికి చాలా ఇబ్బందిగా అంటే కనుక స్పెల్లింగ్ రాయడానికి విన్నప్పుడు ఒకటి లాగా ఉంటుంది, రాసేటప్పుడు మరి ఆ శబ్దాల ప్రకారంగా రాస్తే చాలా మిస్టేక్ అవుతూ ఉంటుంది. అవునా? ఎస్. మరి ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి మా. మనకు బ్యూటిఫుల్ గుర్తుపెట్టుకోండి, బ్యూరోక్రసీ గుర్తుపెట్టుకోండి. బ్యూటిఫుల్ లో ఈఏయు వస్తుంది, బ్యూరోక్రసీలో కూడా ఈఏయు వస్తుంది. ఆర్ తర్వాత బ్యూరోక్రసీలో ఆర్ తర్వాత ఈఏ వస్తుంది, బ్యూటిఫుల్ లో బి తర్వాత ఈఏ వస్తుంది, మరి బ్యూరోక్రసీలో బి తర్వాత ఫస్ట్ యు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలానే మనకు ఈ విధంగా బొకే అనేది కూడా గుర్తుంటుంది కదా మీకు, బొకే స్పెల్లింగ్ ఇది కూడా ఇంపార్టెంట్, స్టార్ మార్క్ పెట్టుకోండి. బిఓయు క్యూయుఈటి, బొకే. ఓకే, బిఓయు క్యూయు, క్యూ తర్వాత స్టార్టింగ్ లెటర్ ఎప్పుడు కూడా యుఏ వస్తుంది, బిఓయు క్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ పదాలన్నీ అంటే ఇవన్నీ కన్ఫ్యూజింగ్ వర్డ్స్ మా. ఎందుకు చెప్తున్నారంటే, ఇవి ఇప్పుడు విన్నట్టుగానే ఉంటుంది, మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే నో, తర్వాత నెక్స్ట్ మూమెంట్ అరే అదేదో మీనింగ్ అదేదో అంటే స్పెల్లింగ్ ఏదో ఉండే కదా, యూ తర్వాత ఏ వస్తుందా, ఏ తర్వాత యూ వస్తుందా. ఇవన్నీ కొన్ని టిపికల్ వర్డ్స్ మీ మైండ్ లో ఉంటే కూడా మీకు తప్పకుండా హెల్ప్ దొరుకుతుంది. బొకే, బిఓయుక్యూయుఈటి, బొకే. తర్వాత ఇంకొన్ని పదాలు ఇస్తాను, సో దాట్ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. మిస్లీనియస్ ఇస్తాను, ఒక వర్డ్, వెరీ ఇంపార్టెంట్ వర్డ్, నోట్ చేసుకోండి. మిస్లీనియస్. మిస్ సీత అన్నాను, మిస్ గీత అన్నాను, ఎంఐఎస్ గుర్తుంటుంది కదా, మిస్. అవును సార్, మిస్ మనం టీచర్ని అంటాము, మిస్ మే ఐ కమ్ ఇన్ మిస్ అంటాము, మిస్ గుర్తుంటుందా, మిస్. సెల్లార్ గుర్తుంటుందా, మిస్లీనియస్ స్పెల్లింగ్ ఇప్పుడు నేను చెప్తున్నాను, వేరియస్. మిస్లీనియస్ అంటే ఇతర అని అర్థం వస్తుంది తెలుగులో. మిస్లీనియస్ అంటే ఇతర లేదా వేరియస్ అనేది ఇంగ్లీష్ లో అంటారు. అంటే దాని స్పెల్లింగ్ గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము.
మిస్ గుర్తుంటుంది కదా సార్, గుర్తుంటుంది సార్, మే కమ్ ఇన్ మిస్ అని వింటాము, ఎంఐఎస్ గుర్తుంది. సెల్లార్ స్పెల్లింగ్ చెప్తారా? సెల్లార్, మీరు సెల్లార్కి వెళ్ళండి అంటాం కదా, సెల్లార్లో పార్కింగ్ ఉంటుంది. ఎందుకు గుర్తులేదు సార్? సెల్లార్ స్పెల్లింగ్ సిఈఎల్ఎల్ఏఆర్, సెల్లార్. దీంట్లో ఏ ఆర్ ని తీసేయండి, మరి ఆర్ తీసేస్తే ఏమొస్తుంది? సిఈఎల్ఎల్ వస్తుంది. ఓకేనా? మిస్లీనియస్, ఎందుకంటే శబ్దంతో వెళితే, మిస్లీనియస్ శబ్దంతో వెళ్తే స్పెల్లింగ్ ఎప్పటికీ రాయలేము, గుర్తుపెట్టుకోండి. ఇలా ఈ టెక్నిక్ చూడండి, తప్పకుండా మీకు హెల్ప్ దొరుకుతుంది. సరే, మిస్లీనియస్ లో మిస్ అనేది రాసిన ఓకే, సెల్లార్ లో, సెల్లార్ స్పెల్లింగ్ లో ఆర్ తీసేసి సెల్లా రాసిన ఓకే, మిస్ లీనియస్ అన్నాం కదా. అలానే మనకు ఈ విధంగా మనం ఇది చూసినట్టయితే మిస్ ఇంతవరకు వచ్చింది కదా, సెల్లార్లో ఇది తీసేశారు. తర్వాత ఐ ఉంది, నేను 4 ఆప్షన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. మరి ఈ స్పెల్లింగ్ అంటారా, లేదు MISCELLINOEUS, ఎందుకంటే నేను స్పెల్లింగ్ రాస్తే మీకు తెలిసిపోతుంది, అంటే ఇదే కదా అని అనుకుంటాం. కానీ కొన్ని ఆప్షన్స్ ఇస్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యి నేర్చుకునే విధానం బాగుంటుంది అనే ఉద్దేశంతో రాస్తున్నాను. లేదు, ఇది ఏ అనుకుందాము, బి, సి. మిస్ లీనియస్ అంటారా? సి. మరి సి ఏమి ఇచ్చాను? MISCELLENOUS ఇచ్చాను. నెక్స్ట్ డి. మిస్లీనియస్, మిస్లీనియస్ అంటారా? ఒకసారి చూడండి. సార్ నిజమే సార్, మీరు అన్నట్టుగా కొంత కన్ఫ్యూజనే ఉంది సార్, ఎందుకంటే పలికేటప్పుడు ఈజీగానే పలుకుతాము, ఇతరం అనేది 4 ఆప్షన్స్ ఇచ్చే వరకు మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. 4 ఆప్షన్స్ ఇచ్చే వరకు కన్ఫ్యూజన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఇంతవరకు ఓకే కదా? మిస్, మే ఐ కమ్ ఇన్ మిస్ అంటాం కదా, మిస్ వచ్చేసింది. సెల్లార్ లో ఏం రాశారు? మిస్ రాశారు కదా, సెల్లార్ లో SELL, రైట్, SELLA వచ్చిందా? ఏ వచ్చింది. తర్వాత మనకు ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూడండి. మరి ఐ వచ్చింది, ఇక్కడ ఐ ఉందా? మరి ఇంకో ఆప్షన్ కూడా మిస్ అయిందా? మిస్ అయిందా? చూద్దాము. ANOUS. సార్ ఇప్పుడు మరి ఐ రావాలా, ఏ రావాలా? ఐ రావాలా, ఏ రావాలా? అందుకే ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. మిస్ గుర్తుపెట్టుకోండి, సెల్లార్లో ఆర్ తీసేయండి, గుర్తుపెట్టుకోండి. సెల్లార్లో ఆర్ తీసేయండి, ఎంత మిగిలింది? సెల్లా మిగిలింది, సెల్లా మిగిలింది. తర్వాత ఏమవుతుంది? మరి నియస్. ఇలా ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నేను చెప్తాను చూడండి. మిస్ సెల్లార్ను, సెల్లార్ని, మిస్ సెల్లార్ని యుఎస్ అనుకుంది. ఓ యుఎస్ఆ అనంది. టెక్నిక్ అమ్మా, ఒక చిన్న టెక్నిక్ చెప్తున్నాను, సో దట్ మీకు ఇది మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశం, ఇంకొక ఏ ఉద్దేశం లేదు. ఎందుకంటే నేను చాలా మంది స్టూడెంట్స్ని చూస్తున్నాను, ఇటు కొన్ని కొన్ని డిఫికల్ట్ వర్డ్స్, టిపికల్ వర్డ్స్ ఉంటాయి కదా, ఇవి ఎంబటే మర్చిపోతున్నారు. ఇక ఇవి ఇంతే అనుకుంటున్నారు, కానీ అవి ఎగ్జామ్ పేపర్లో కనపడే వరకు ఒక క్వశ్చన్, అంటే ఒక మార్క్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సింపుల్ గా చెప్తున్నాను. మిస్, మిస్ ఏం చేసింది? సెల్లార్కి వెళ్ళి సెల్లార్ని, మిస్ సెల్లార్ని యుఎస్ఆ, మిస్ సెల్లార్ని ఏమన్నది? మిస్ సెల్లార్ని ఓ యుఎస్ఆ, ఓ యుఎస్ఆ అంది అనేది గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ఓయుఎస్ అనేది మీకు గుర్తే ఉంటుంది, కాకపోతే ఈ టెక్నిక్ తో మీరు పెట్టుకుంటే మిస్లీనియస్ అనే పదము ఏ మిస్టేక్ లేకుండా చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, మిస్ సెల్లార్క్, సెల్లార్ని ఓ యుఎస్ అనింది. మిస్ సెల్లార్ని, సెల్లార్, మిస్ సెల్లార్ని ఓ యుఎస్ఆ అంది. ఓకేనా? ఇలా గుర్తుపెట్టుకోండి, సో దాట్ ఇది మనకు ఒక ఫన్నీగా ఉంటుంది, ఈజీగా కూడా మనకు, అంటే ప్రెషర్ లేకుండా చదువుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. అరే ఎన్ని తర్వాత ఈ వస్తుందా, ఇలా కాకుండా కొంచెం ఫన్నీ వేలో కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని నిమోనిక్స్ టెక్నిక్ ఈ విధంగా అంటారు. గుర్తుపెట్టుకోండి. మొత్తానికి ఆన్సర్ ఏమవుతుందమ్మా? ఇది అవుతుంది. సో పొరపాటు పడుతున్నారు, ఐ వస్తుందా? మిస్ లీనియస్, లీనియస్ అనగానే ఐ కూడా వస్తుంది కదా, సో ఆ పొరపాటు చేయకండి. రైట్. తర్వాత ఇంకొక పదం కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి.
సర్వీలెన్స్ ఏంటి మాది సర్వీలెన్స్ SUR సర్ SIR కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ సార్ అనగానే SIR వస్తుంది సార్ అనగానే పొరపాటు పడకండి సర్వీలెన్స్ SUR మనకు నిఘా అని అంటాం కదా మనం చూస్తూ ఉంటాము దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వీలెన్స్ మనం ATM విషయంలోకి పోగానే దిస్ ఏరియా ఈజ్ అండర్ సర్వీలెన్స్ అంటారు నిఘాలో ఉంది జాగ్రత్త మనం ఎన్నో 100 సార్లు చూస్తూ ఉంటాం 100 సార్లు చూస్తాం కానీ స్పెల్లింగ్ ను పట్టించుకోము చూడండి సర్వీలెన్స్ వి తర్వాత ఈఐ వస్తుందమ్మా ఐఈ కాదు గుర్తుపెట్టుకోండి వి తర్వాత మనకు ఈ మొదటి పదంగా చూడండి ఇక్కడ సర్వీలెన్స్ తర్వాత LLANCE సర్వీలెన్స్ ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి స్పెల్లింగ్ మిస్టేక్స్ లో మరి మిస్పెల్డ్ వర్డ్స్ లో కామన్ గా అడిగే పదాలు సర్వీలెన్స్ మిస్లీనియస్ బ్యూటిఫుల్ బ్యూరోక్రసీ ఈ పదాలు ఎక్కడైతే కన్ఫ్యూజింగ్ గా ఉన్నాయో ఇంకా మీకు ఏమైనా పదాలు కన్ఫ్యూజింగ్ గా ఉంటే కనుక దాన్ని డివైడ్ చేయండి మన వేలో మనము అర్థం చేసుకునేట్టుగా లేదా గుర్తు పెట్టుకున్నట్టుగా మన వేను మనకు ఒకటి క్రియేట్ చేసుకోవాలి అదే మనకు లెర్నింగ్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది ఎస్ నెక్స్ట్ సో ఈ విధంగా స్పెల్లింగ్స్ అనేవి మరి డిఫికల్ట్ వర్డ్స్ ను ఆ టెక్నిక్ ద్వారా చూడండి సో దాట్ మనకు కూడా కొంత రిలాక్సేషన్ ఉంటుంది ప్రెషర్ గా చదువుకోకుండా కొంత ఒక ఫన్నీ మెథడ్ లో రైట్ మనకు రిలాక్స్ గా మనం చదువుకోవచ్చు నెక్స్ట్ చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు మరి 4 ఆప్షన్స్ ఇచ్చాడు ఏదైతే గ్రామటికల్ గా కరెక్ట్ ఉన్న సెంటెన్స్ ను ఒకటి చూడమంటున్నాడు అంటే 3 తప్పు ఉన్నాయి ఒకటి కరెక్ట్ ఉంది అంతేనా గుర్తుపెట్టుకోండి అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటామా ఈ టెక్నిక్ ఒకటి రైట్ ఇది తప్పకుండా ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వస్తూ ఉంది ఈ మోడల్లో ఒక క్వశ్చన్ వస్తూ ఉంది అయితే మనకు ఇఫ్ క్లాజెస్ అనేవి ఒక టాపిక్ ఉంది ఇఫ్ క్లాజెస్ ఇది టాపిక్ ఆల్రెడీ డిస్కస్ చేసాం మనము ఇఫ్ క్లాజెస్ మరి ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో ఒకసారి ఈజీగా చెప్పడానికి అంటే ట్రిక్ గుర్తుపెట్టుకునేట్టుగా చెప్తాను ఇఫ్ క్లాజెస్ అనేది 3 రకాలు ఉంటాయి ఎన్ని రకాలు ఉంటాయి 3 రకాలు అయితే 3 రకాలు మొదటి రకం ఏంటి అంటే ఇఫ్ తో ఉన్న వాక్యము మరి వాక్యము అంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్టే కదా సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనగా ఇక్కడ V1 లేదా V1S అనగా థర్డ్ పర్సన్ సింగులర్ ఉంటే V1S అంటారు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉంటే ఆబ్జెక్ట్ అనేది అవసరాన్ని బట్టి ఉంటుంది ఆబ్జెక్ట్ లేకపోయినా పర్వాలేదు మరి ఈ వాక్యాన్ని అంటే ఇఫ్ తో ఉన్న వాక్యము ఏదైతే వాక్యం ముందర ఇఫ్ ఉంటుందో ఆ వాక్యములో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వర్బ్ వాడితే దీని తర్వాత అనగా ఇది కండిషన్ అంటారు మరి దీని రిజల్టెంట్ క్లాజ్ లేదా మెయిన్ క్లాజ్ అంటారు మెయిన్ సెంటెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ కండిషన్ లో ఉండాలి అంటారు అనగా విల్ ప్లస్ V1 ఈ విల్లును షెల్ తో రీప్లేస్ చేసుకోవచ్చు షెల్ అనేది ఫస్ట్ పర్సన్ వీతో మనం షెల్ వాడతాము అవునా లేదు కెన్నుతో వాడొచ్చు కెన్ను లేదా మేతో వాడొచ్చు విల్ అనేది షెల్ తో రీప్లేస్ చేసుకోవచ్చు కెన్నుతో రీప్లేస్ చేసుకోవచ్చు మేతో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు ఎప్పుడు ఇఫ్ తో ఉన్న వాక్యములోని క్రియ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే మరి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఉంటే మెయిన్ సెంటెన్స్ దీన్ని మెయిన్ సెంటెన్స్ అంటారు ఇఫ్ తో ఉన్నది కండిషనల్ సెంటెన్స్ అంటారు ఏమంటారు కండిషనల్ క్లాజ్ లేదా కండిషన్ సెంటెన్స్ అంటారు అయితే ఆ మెయిన్ సెంటెన్స్ లో ఉన్న క్రియ ఎందులో ఉండాలి విల్ ప్లస్ V1 విల్ ని దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు షెల్ కెన్ మే ఓకేనా అది మరి సెకండ్ ఏంటి అంటే ఇఫ్ తో ఉన్న వాక్యములోని క్రియ సింపుల్ పాస్ట్ ఫామ్ లో ఉంటే దీన్ని సబ్జెక్టివ్ మోడ్ అంటారు పాస్ట్ సబ్జెక్టివ్ మూడ్ అంటారు మొత్తానికైతే ఇప్పుడు ఒక చిన్న విషయంగా చెప్తాను చూడండి ఇఫ్ తో ఉన్న వాక్యములోని క్రియ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో V1 ఆర్ V1S ఉంటే మెయిన్ సెంటెన్స్ లోని క్రియ ఎలా ఉండాలో ఇక్కడ చెప్పాను అది ఇఫ్ లోని వాక్యములోని క్రియ పాస్ట్ ఫామ్ లో ఉంటే మనకు వుడ్ ప్లస్ V1 ఉండాలి వుడ్ ప్లస్ V1 ఆబ్జెక్ట్ అనేది రిక్వైర్మెంట్ ప్రకారంగా ఉంటుంది లేకపోతే అవసరం ఉండదు వుడ్ ప్లస్ V1 ఉండాలి వుడ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1 సింపుల్ ప్రెజెంట్ ఉంటే వుడ్ ప్లస్ V1 ఏముంటే పాస్ట్ టెన్స్ ఉంటే ఈ వుడ్ ను మనం షుడ్ తో రీప్లేస్ చేసుకోవచ్చు కుడ్ తో రీప్లేస్ చేసుకోవచ్చు మైట్ తో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు దేంతో రీప్లేస్ చేసుకోవచ్చు మైట్ ఇది సెకండ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ ఇఫ్ తో ఉన్న వాక్యములోని క్రియ
V1 లేదా V1s అనగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్‌లో ఉంటే, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఫామ్‌లో ఉంటే, తన తర్వాత వచ్చే మెయిన్ సెంటెన్స్ లేదా తనకు సంబంధించిన మెయిన్ సెంటెన్స్ ఎప్పుడు కూడా విల్ ప్లస్ V1. ఇక విల్‌ను దేనితో రిప్లేస్ చేసుకోవచ్చో అక్కడ రాశాను. అలానే ఇఫ్‌తో ఉన్న వాక్యంలోని క్రియ సింపుల్ పాస్ట్ ఫామ్‌లో అంటే V2లో ఉంటే గనక, మనం ఇది టెన్సెస్‌లో నేర్చుకొని ఉన్నాము. V2లో ఉంటే గనక మరి తన రిజల్టెంట్ అనగా మెయిన్ క్లాజ్ ఎప్పుడు కూడా మెయిన్ సెంటెన్స్ ఎప్పుడు కూడా వుడ్ ప్లస్ V1లో ఉండాలి. వుడ్ అనేది దేనితో రిప్లేస్ చేయాలో అక్కడ చూసాను. మరి థర్డ్ చూడండి. థర్డ్ ఇక్కడ రాస్తాను. ఇఫ్ వాక్యానికి సంబంధించిన క్రియ పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్‌లో ఉంటే, అంటే హ్యాడ్ ప్లస్ V3లో ఉంటే, హ్యాడ్ ప్లస్ V3లో ఉంటే మెయిన్ సెంటెన్స్ ఎప్పుడు కూడా మెయిన్ సెంటెన్స్‌లోని క్రియ ఎప్పుడు కూడా వుడ్ ఉండి హ్యావ్ ప్లస్ V3 ఫామ్‌లో ఉండాలి. వుడ్ హ్యావ్ V3 ఈ వర్బ్ రూపంలో ఉండాలి. అప్పుడు మనకు గ్రామటికల్‌గా ఆ సెంటెన్స్ పర్ఫెక్ట్‌గా ఉంది అంటారు. గుర్తుపెట్టుకోండి. ఈ 3 గుర్తున్నాయా? 3 గుర్తున్నాయి. మరి ఇంకొకటి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఏంటి అంటే ఇఫ్‌తో ఉన్న వాక్యములోని క్రియ ఒకలాగా ఉంటే, ఇఫ్ తర్వాత అంటే ఆ సెంటెన్స్ అంటే మెయిన్ సెంటెన్స్‌లోని క్రియ విల్ ప్లస్ V1 లేదా వుడ్ ప్లస్ V1 లేదా వుడ్ హ్యావ్ V3లో ఉండాలి అనుకున్నాము. అయితే మీరు ఇంకొక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. వీటి యొక్క స్థానాలు ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అనగా ఈ విల్ ప్లస్ V1తో ఉన్న సెంటెన్స్ ముందు రావచ్చు. ఇఫ్‌తో ఉన్న సెంటెన్స్ తర్వాత రాయొచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. అర్థమైంది కదా! ఇఫ్‌తో ఉన్న వాక్యంలోని క్రియ సెకండ్ రాసుకోవచ్చు. ఫస్ట్ టైమ్ రాసుకోవచ్చు. ఇఫ్‌తో లేని వాక్యంలోని క్రియ వర్బ్ ఏమీ చేంజ్ అవ్వదు. ఫార్ములా ఏమీ చేంజ్ అవ్వదు. అలానే ఉంటుంది. దీన్ని దీన్ని యాడ్వర్బ్ క్లాస్ ఆఫ్ కండిషన్ అంటారు. ఇది మనకంత అవసరం ఉండదు. జస్ట్ టెక్నిక్ మన ఎస్ఐ కానిస్టేబుల్ దృష్ట్యా జనరల్‌గా ఈ టెక్నిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా! ఇవన్నీ కూడా వీటి పొజిషన్స్ ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు. అనగా ఈ ఈ మొదట మనం ఏం రాసుకోవచ్చు? మెయిన్ క్లాజ్ మొదట రాసుకోవచ్చు. ఇఫ్‌తో ఉన్న క్లాజ్ ఇటు రాసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సరిపోయిందా? ఓకే. అయితే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే అన్‌లెస్. అన్‌లెస్ అనే పదం ఒకటుంటుందమ్మా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అన్‌లెస్. అన్‌లెస్ అనే పదము ఒకటుంటుంది. ఈ అన్‌లెస్ అంటే ఏంటి అంటే దీని మీనింగ్ ఏంటో చెప్తాను. ఇఫ్ నాట్. అన్‌లెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఇఫ్ నాట్. అంటే అన్‌లెస్‌లోనే నాట్ ఉంటుంది. ఇఫ్ ఉంటుంది, నాట్ ఉంటుంది. అంటే అన్‌లెస్ అంటేనే కండిషను. ఆ కండిషన్ నెగెటివ్ కండిషన్ గుర్తుపెట్టుకోండి. అన్ అంటాం కదా! అన్ అంటే నెగెటివ్ మీనింగ్ ఉంటుంది. అన్‌లెస్ రైట్? సో, అయితే నాట్ అనే మీనింగ్ తీసుకోవాలి. ఏమని మీనింగ్ తీసుకోవాలి? నాట్. అన్‌లెస్‌లో అన్‌లెస్ మీనింగ్ ఏంటమ్మా? ఇఫ్ నాట్. అంటే గుర్తుపెట్టుకోండి. ఏదైతే వాక్యము ముందర అన్‌లెస్ ఉంటుందో జాగ్రత్తగా వినాలి. ఏదైతే వాక్యం ముందర అన్‌లెస్ ఉంటుందో, ఆ వాక్యములో నెగెటివ్ పదాలు వాడకూడదు. ఎందుకు మీరు చెప్తారా? ఎందుకంటే సార్ అన్‌లెస్ అంటేనే నెగెటివ్ పదము. అన్‌లెస్ అంటేనే నెగెటివ్. అన్‌లెస్ అంటేనే ఇఫ్ నాట్ అని మీరే చెప్పారు. మరి దాని పదంగా కూడా కొంత అర్థం అవుతుంది. నెగెటివ్ పదాలు ఉండకూడదు. ఏ పదాలు ఉండకూడదు? నెగెటివ్ పదాలు ఉండకూడదు. ఓకేనా? యెస్. మరి ఈ కాన్సెప్ట్ మీకు గుర్తుంటే దీన్ని ఆన్సర్ చేద్దాము. ఏమన్నాడు? ఇక్కడ అన్‌లెస్ అన్నాడు. అన్‌లెస్ అంటే ఏమన్నాను? ఇఫ్ నాట్ అని చెప్పాను. ఏమన్నాను? ఇఫ్ నాట్. మరి ఏమంటున్నాడు? ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. యూ కెన్ గెట్ ఎ జాబ్. ఇది మెయిన్ సెంటెన్స్ అవుతుంది. అంటే మెయిన్ సెంటెన్స్ ముందు రాస్తున్నాడు. యూ కెన్ అంటున్నాడు. కెన్ వాడాడు. అంటే సామర్థ్యాన్ని గురించి చెబుతున్నాడు. సామర్థ్యాన్ని గురించి చెప్పినప్పుడు కెన్ వాడతాము. ఏమంటున్నాడు? యూ కెన్ గెట్ ఎ జాబ్. యూ కెన్ గెట్ ఎ జాబ్. ఎప్పుడు? అన్లెస్ అంటే ఏంటి? ఇఫ్ అంటున్నాము. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్ ఇది యాక్చువల్ మీనింగ్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్. అన్లెస్ అంటే ఏమన్నాను? ఇఫ్ నాట్ అన్నాను. ఇఫ్ ఇలానే రాస్తాము. అన్లెస్ ప్లేస్‌లో మీరు కావాలంటే ఈ సెంటెన్స్‌ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా? ఇఫ్ యూ డు నాట్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అనేది సింపుల్ ప్రెజెంటే అవుతుంది. ఏమవుతుంది? సింపుల్ ప్రెజెంట్ టెన్సే అవుతుంది. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఏంటి? ఎక్స్‌పీరియన్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్. అంతే కదా! యూ కెన్ గెట్ ఎ జాబ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్. అదేంటి సార్? నీకు జాబ్ వస్తుందంట ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్‌పీరియన్స్. అన్లెస్ అంటే ఇదే కదా! దీన్ని విడమర్చి రాశాను అంతే నేను మన అండర్‌స్టాండింగ్ కోసం. యూ కెనాట్ గెట్ ఎ జాబ్. నీకు జాబ్ యూ కెన్ గెట్ ఎ జాబ్. నీకు జాబ్ వస్తుంది. నీకు జాబ్ తెచ్చుకోగలుగుతావు. ఎప్పుడు? నీకు ఎక్స్‌పీరియన్స్ లేకపోతే జాబ్ ఎలా తెచ్చుకుంటాను? చూద్దాము. యూ కెనాట్ గెట్ ఎ జాబ్. నువ్వు జాబ్ తెచ్చుకోలేవు.
మరి అన్లెస్ తో ఉన్న వాక్యములో నెగిటివ్ పదాలు ఉండకూడదు. ఇది ఇమీడియట్ గా కొట్టేసేయండి. నెగిటివ్ పదాలు ఉండకూడదు. అందుకే ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. ఇంకో స్టేట్మెంట్ చూద్దాము. నువ్వు జాబ్ తెచ్చుకోలేవు. యూ కెనాట్ గెట్ అ జాబ్. నువ్వు జాబ్ తెచ్చుకోలేవు ఎప్పుడు? అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అన్లెస్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. నీకు ఎక్స్పీరియన్స్ లేకపోతే నువ్వు జాబ్ తెచ్చుకోలేవు, నీకు జాబ్ రాదు. మరి ఇది మీనింగ్ కరెక్ట్ గా ఉంది, ఈ మీనింగ్ కరెక్ట్ గా ఉంది. అయితే ఇక్కడ చూడండి, మనకు ఇక మనం బ్లైండ్ గా ఏం చేస్తామంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్లెస్ తో ఉన్న వాక్యంలో నెగిటివ్ పదాలు ఉండకూడదు కదా, నెగిటివ్ లేదు, ఇటు కూడా నెగిటివ్ లేదు, దీన్ని అలానే చేసేద్దాం అంటే బ్లైండ్ గా రూల్స్ ఫాలో అవుతే ఆ విధంగా ఉంటుంది. దాని అప్లికేషన్ కూడా చూడాలి, మీరు అప్లికేషన్ కూడా చూడాలి. అంటే ఇది గ్రామటికల్ గా కరెక్టే అవుతుందమ్మా, ఏ సెంటెన్స్ ఇది గ్రామటికల్ గా కరెక్టే అవుతుంది, కానీ లాజిక్ ప్రకారంగా తప్పు అవుతుంది. మీరు ఓన్లీ గ్రామరే కాదు, వాక్యంలో లాజిక్ కూడా చూడండి. అందరూ ఏం చేస్తున్నారంటే గ్రామర్ అనుకొని అది అంటున్నారు. కానీ మనము ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఎందుకు అర్థమైంది అని అంటే, మనం ఓన్లీ గ్రామర్ మీదనే, మనము జనరల్ గా ఏం చేస్తామంటే, స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే ఓన్లీ గ్రామర్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ వాక్యం ఏం పలుకుతుంది, వాడు ఏం డిమాండ్ చేస్తున్నాడు, ఆ లాజిక్ కూడా మీరు చూడాలి. గ్రామర్ ఇంపార్టెంట్, వర్డ్స్ ఇంపార్టెంట్, మోర్ ఓవర్ లాజిక్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా? ఎస్. సో కాబట్టి యు కెనాట్, నీకు జాబ్ రాలేదు ఎప్పుడు? ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అన్లెస్ అంటే ఏమన్నాను? ఇఫ్ నాట్ అన్నాను. ఏమన్నాను? ఇఫ్ నాట్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అంటే మనము దీన్ని డూ ఫార్మ్స్ తో తీసుకుంటాము. మరి ఇలా కూడా రాసిన ఓకే. ఇలా యూ కెనాట్ గెట్ అ జాబ్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్. అన్లెస్ తో ఉన్న వాక్యాన్ని మీకు అర్థం కావాలి అంటే ఇగో ఇలా రాసుకోండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లాజిక్ అనేది ఫిట్ అవుతుందా, సూటబుల్ అవుతుందా చూసుకోండి. ఓకేనా? ఎస్. సో మరి ఏ అనేది లాజిక్ ప్రకారంగా గ్రామటికల్ గా కరెక్ట్ గానే ఉంది, కానీ లాజిక్ ప్రకారంగా రాంగ్ ఉంది. నెక్స్ట్ డి అనేది ఎందుకు రాంగో చూద్దాము. యూ కెనాట్ గెట్ అ జాబ్ ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. ఆహా, నీకు జాబ్ రాలేదంట. యూ కెనాట్ గెట్ అ జాబ్, నీకు జాబ్ రాలేదంట. నీకు ఎక్స్పీరియన్స్ ఉంటే నీకు జాబ్ అరే ఎక్స్పీరియన్స్ ఉన్నది అని అంటే జాబ్ వస్తుంది జనరల్ గా, అంతేనా? ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి జనరల్ సేయింగ్ ఏంటి? ఎక్స్పీరియన్స్ ఉన్నవానికి జాబ్ రాగలుగుతుంది. మరి లాజిక్ ప్రకారంగా ఇది గ్రామటికల్ గా ఇది కరెక్టే, కానీ లాజిక్ ప్రకారంగా తప్పు. ఏ లాజిక్? ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు జాబ్ రాదంట. ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ రాదు కాదు, ఎక్స్పీరియన్స్ ఉంటే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎస్. సో ఈ సెంటెన్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఏంటి, ఇక మనం జనరల్ గా గ్రామరే అని అనుకుంటున్నాము, కానీ దాని వెనకాల ఉన్న లాజిక్ కూడా చూడాలి. అర్థమవుతుంది కదా? ఎస్. సో ఈ విధంగా మనం రైట్ ఆన్సర్ ని చూసాము. నెక్స్ట్ 8th వన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ లేదా ఈడియం అన్నాడు. అండర్లైన్డ్ ఫ్రేజ్, ఈడియం, ఇది మనం నేర్చుకునే ఉన్నాము. ఏంటి అంటే ఈ ఫ్రేజెస్ లేదా ఈడియమ్స్ ను వాటి వర్డ్స్ యొక్క లిటరల్ మీనింగ్స్ అంటే యాజ్ ఇట్ ఈస్ మీనింగ్లు తీసుకోకుండా వాటి అంతరార్థాలు ఉంటాయి, వాటికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి అనేది ఆ మీనింగ్స్ త్రూగా మనం వెళ్ళాలి. అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్ అంటే ఈడియంలో ఉన్న పదానికి దాని ఇండివిజువల్ మీనింగ్ తీసుకొని డిక్షనరీలో చూసి నేను ఆన్సర్ చేస్తాను అంటే కాదు, అవి జాతీయాలు అంటాం కదా. రైట్. మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద శాక్. శాక్ అంటే బ్యాగ్ అమ్మా, రైట్? ఏదైనా వస్తువులు బ్యాగ్ ను శాక్ అంటారు. మన మీనింగ్ అవసరం లేదు అంటే, ఎందుకంటే మీనింగ్ త్రూగా మనం వెళ్ళకూడదు. కాకపోతే శాక్ అనే పదానికి మీనింగ్ ఇప్పుడు నేను చెప్పాను, బట్ వీటిని కాంప్రహెన్సివ్ గా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. మై క్లోజ్ ఫ్రెండ్ గాట్ ద శాక్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ జాబ్ రీసెంట్లీ. అంటే అతని ఫస్ట్ జాబ్ నుండి నా క్లోజ్ ఫ్రెండ్ కు ఏదో దొరికిందంట. ఏం దొరికింది? బంగారం దొరికిందా? మాకేం తెలుసు సార్, అది గాట్ ద శాక్. ఈడియమ్స్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. గాట్ ద శాక్ అంటే పాస్ట్ టెన్స్, మరి ప్రెసెంట్ టెన్స్ గెట్ ద శాక్ ఉంటుంది. మరి గ్రామర్ చూసుకోకండి, ఇడియమ్స్ లో గ్రామర్ అస్సలు చూసుకోకండి, జస్ట్ వాటి అర్థాలు ఏం చెబుతాయి, వాటికి హిడెన్ అర్థాలు ఏమున్నాయో చూడండి. గ్యాట్ ద శాక్, రైట్ మా, గాట్ ద శాక్ లేదా గెట్ ద శాక్ అంటే టు బి డిస్మిస్డ్ ఫ్రమ్, టు బి డిస్మిస్డ్, జాబ్ నుండి డిస్మిస్ అయితే గనక గెట్ ద శాక్ అంటే ముళ్ళ మూట ఇచ్చి పంపించేసిళ్ళు అంటాం కదా. ఇప్పుడు శాక్ అంటే ఇలా గుర్తు పెట్టుకోండి, ఏదైనా బ్యాగ్ ముల్లె మూట సదురుకొని పంపించిల్లు అని అంటాం కదా. రైట్, ఆ విధంగా గాట్ ద శాక్ అంటే బ్యాగ్, ముల్ల మూట ఇచ్చి పంపించేసిల్లు. మరి అతను అక్కడ ఏం ఫ్రాడ్ చేశాడు ఏంటో మనకి ఇక్కడ ఏమీ తెలియదు. కాకపోతే గాట్ ద శాక్ అంటే ముల్ల మూట సదురుకొని వెళ్ళిపోవడము, పంపించేశారు, అలా గుర్తుపెట్టుకోండి.
యెస్. సో, ఈ విధంగా ఇడియమ్స్ అనేది జాతీయాలుగా అంటాం. అంటే ఏ జాతికి చెందినవి వాళ్ళకి సెపరేట్‌గా ఉంటాయి. వాటిని డిక్షనరీలతో చూసి మనము డిక్షనరీలో మీనింగ్స్ జూసి మనం చెప్పుకోలేము. ఓకేనా? యెస్. సో, మరి ఇక్కడ ఏమవుతుంది? డిస్మిస్డ్ ఫ్రమ్, వాస్ డిస్మిస్డ్ ఫ్రమ్. ఇక రిజైన్డ్, రీఫ్రెయిన్డ్ అంటే ఏంటి? రీఫ్రెయిన్డ్ అంటే ఆఫ్‌కోర్స్ ఆన్సర్ మాత్రం వాస్ డిస్మిస్డ్ ఫ్రమ్ వస్తది. డిస్మిస్ చేశాడు. రీఫ్రెయిన్డ్ అంటే ఏదైనా చెడు చెయ్యకుండా దూరంగా ఉండడం. టు స్టాప్ డూయింగ్ సంథింగ్ బ్యాడ్. హి రీఫ్రెయిన్డ్ ఫ్రమ్ డ్రింకింగ్ ఆల్కహాల్. అతను ఆల్కహాల్ తాగకుండా స్టాప్ చేశాడు. అతను దూరంగా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. రీఫ్రెయిన్ ప్రెజెంట్ టెన్స్ అవుతుంది కదా! రీఫ్రెయిన్డ్ అన్నా, అబ్స్టెయిన్ అన్నా ఒకటే. రీఫ్రెయిన్ అన్నా, అబ్స్టెయిన్ అన్నా ఒకటే. వీటితో ఎఫ్ఓఆర్ఎం ఫ్రమ్ అనే ప్రిపోజిషన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి. అలానే ప్రోహిబిట్ అనే పదముతో, ప్రివెంట్ అనే పదముతో ఈ పదాలు రాసుకొని పెట్టుకోండి. ఎఫ్ఆర్ఎం ఫ్రమ్ ఏ వస్తుంది. ప్రిపోజిషన్ లో ఇంపార్టెంట్. రీఫ్రెయిన్ ఫ్రమ్, abstain from, prohibit from, prevent from. We are prohibited from taking photographs. He prevented me from going there. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. వీటితో ప్రిపోజిషన్ ఫ్రమ్ వస్తుంది. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మరిగా రిజైన్డ్ అంటే మనం జాబ్ ను మనమే రిజైన్ చేయడం, స్వచ్ఛందంగా రిజైన్ చేయడము అనేది వస్తుంది ఈ సెన్స్ ప్రకారంగా. కానీ మనకు గాట్ ద సాక్ అనే మీనింగ్ డిస్మిస్ చేశారు. మనము ఎవరినైనా డిస్మిస్ చేస్తే. డిమోట్ అంటే ప్రమోట్ కు ఆపోజిట్ ఏమవుతుంది? డిమోట్. ప్రమోషన్ గా అంటే ఉన్న పొజిషన్ నుంచి తగ్గిపోవడము. డి అంటే తగ్గిపోవడం కదా! డి అనేది రూట్ వర్డ్ అక్కడ. డి అనేది తగ్గిపోవడం. డిమోట్ చేశారు అంటే ఒక పొజిషన్ నుంచి కిందికి పంపించారు. ప్రమోట్ అంటే ఒక పొజిషన్ నుండి పైకి పంపించారు. సో ఈ విధంగా మనము ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్‌లైన్డ్ ఫ్రేజ్ ఇడియం అన్నాడు. మళ్ళీ ఇడియమ్స్ నుంచే క్వెషన్ వచ్చింది. ఏంటో చూద్దాము. ద పూర్ మ్యాన్ మూవ్డ్ ఫ్రమ్. ఆ పూర్ మ్యాన్ అంటే ఆ పేదవాడంట అంటే కదిలాడు. కదిలాడు అని అంటే వెళ్ళాడు. ఎక్కడి నుండి ఎక్కడికి? ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్. దేనికి? టు గెట్ మనీ. డబ్బుల కొరకు పిల్లర్ టు పోస్ట్ వెళ్ళాడు. అంటే ఒక పిల్లర్ నుంచి ఇంకొక పోస్ట్ కు వెళ్ళాడు అని అంటున్నాడు. పిల్లర్ టు పోస్ట్ అంటే దాని లిటరల్ మీనింగ్ తీసుకోకుండా దాని అర్థం ఏంటి అంటే, ఇక ఇది సెంటెన్స్ లో ఇచ్చాడు కాబట్టి కొంత అర్థమైనట్టుగానే ఉంది. ఎందుకంటే పూర్ మ్యాన్ ఆ బీదవాడంట పిల్లర్ టు పోస్ట్ ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాడు అంట. అంటే ఒక మీనింగ్ ఏముంటుందో చూడండి. లిటరల్ మీనింగ్ అయితే ఉండదు. వెంట్ టు పిల్లర్స్. పిల్లర్లు వేశారు. ఆ పిల్లర్ల బేస్మెంట్లు పిల్లర్ల దగ్గరికి వెళ్ళారు అనేది ఇక్కడ లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు అని చెప్పాను. వెంట్ టు పోస్ట్ అంటే పోస్ట్ చేయడానికి మరి లిటరల్ మీనింగ్ తీసుకోవద్దు. ఇది కూడా బి కూడా దాని ఒరిజినల్ మీనింగ్ ఏ ఉంది. ఏదైనా లెటర్లు పోస్ట్ చేయడానికి వెళ్ళాడా? అది కాదు. వెంట్ టు పోస్ట్. పోస్ట్ అంటే ఏంటమ్మా? ఏదైనా కూడా మరి పోస్ట్ చేయడానికి. ఇది కాదు. వెంట్ టు మనీ లెండర్. సో అయితే ఇక్కడ డౌట్ వస్తది. ఇది మనం చదివే క్రమంలో, మనము ప్రాక్టీస్ చేసే క్రమంలో, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయ్యే క్రమంలో ఈ పదం తట్టలేదనుకుందాం మనము. డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో ఉంటే మరి ఎలా ఆలోచిస్తాం చూడండి. ఇవి 2 అయితే లిటరల్ మీనింగ్‌లు ఉన్నాయి కాబట్టి ఇవైతే ఒరిజినల్ మీనింగ్‌లు ఉన్నాయి కాబట్టి ఏ అయితే వెళ్ళిపోతుంది. మరి ద పూర్ మ్యాన్ వెంట్ ఫ్రమ్ పిల్లర్ టు పోస్ట్ అంటే వెంట్ టు మనీ లెండర్ అంటే డబ్బులు లేవు కాబట్టి పూర్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? అప్పిచ్చేవాని దగ్గరికే వెళ్తారు. అప్పిచ్చేవాని దగ్గరికి వెళ్తారా? లేదా ట్రై హిస్ బెస్టా అనేది వస్తుంది. మరి ఎందుకంటే దీని లిటరల్ మీనింగ్ వెంట్ టు మనీ లెండర్ అది కాదు. ట్రైడ్ హిస్ బెస్ట్ కాదు లిటరల్ మీనింగ్. మరి ఈ లిటరల్ మీనింగ్ కాదు కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. పిల్లర్ టు పోస్ట్ అంటే ట్రైడ్ హిస్ బెస్ట్ అని. ట్రైడ్ హిస్ బెస్ట్. ఐ వెంట్ పిల్లర్ టు పోస్ట్ టు బి సక్సెస్‌ఫుల్ ఇన్ సివిల్ సర్వీసెస్ ఆర్ ఇన్ మై బ్యాంకింగ్ ఎగ్జామ్స్. నా బ్యాంకింగ్ ఎగ్జామ్స్ లో ప్రిపేర్ అవ్వడానికి ఐ వెంట్ పిల్లర్ టు పోస్ట్ అంటే నా బెస్ట్ ను ట్రై చేశాను, నా బెస్ట్ ని ఇచ్చాను అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఇవి మనం యూజ్ చేస్తే కూడా బాగా ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఎప్పుడు కూడా మనం ఇటువంటివి యూజ్ చేస్తే అప్పుడు మైండ్‌లో ఉంటాయి. ఎవరైతే మరి ఆ ఉన్నత స్థాయి ఉద్యోగాలకు ఎవరైతే అపియర్ అవుతున్నారో అవి ఈ వర్డ్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా మైండ్‌లో ఉండాలి. అవన్నీ కూడా ఇప్పుడు రిపీటెడ్‌గా ఉంటేనే ఇవి గుర్తుంటాయి. లేకపోతే వీటి ఎక్స్‌పైరీ డేట్ చాలా తక్కువగా ఉంటుంది. అర్థమవుతుంది కదా! వీటిని గుర్తుపెట్టుకునే టెక్నిక్ పెట్టుకోవాలి. పిల్లర్ టు పోస్ట్ అంటే మన బెస్ట్ ఇవ్వడాన్ని, మన బెస్ట్ ట్రై చేయడాన్ని అంటారు.
నెక్స్ట్ 10th వన్, చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఈడియం అన్నాడు. మళ్ళీ ఈడియమ్స్ నుంచి అడిగాడు. వెన్ థింగ్స్ గో రాంగ్, ఎప్పుడైతే మరి మన ఏమైనా చేసేవి రాంగ్ గా వెళితే మనం చేసినవి ఏమైనా రాంగ్ గా వెళితే ఏం చేస్తామంట? ఎవ్రీ వన్ స్టార్ట్స్ పాసింగ్ ద బర్క్. మనం ఏమైనా తప్పులు చేస్తే మన అందరం ఏం చేస్తాము అంటే బక్ను పాస్ చేస్తాము అంటే, బక్ అంటే నెగిటివ్ వర్డ్ అమ్మా. ఇది కాంట్రడిక్ట్ అంటారు. ఏమంటారు? కాంట్రడిక్ట్ అంటారు. అపోజ్ చేయడం అని కూడా అంటారు. మొత్తానికైతే పాసింగ్ ద బక్, బక్ను పాస్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. బక్ను పాస్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమైనా మనం మంచిగా చేసేంత వరకు ఓకే, అది మంచిగా జరగలేదనుకో ఆ నిందను వేరే వాళ్ళ మీద వేస్తాము. అంటే అది నేను కాదు వాడు అని చెప్తాము. ఆ ఉద్దేశంతో మనం ఇది వాడతాము. సో ఎవ్రీ వన్ స్టార్ట్స్ పాసింగ్ ద బర్క్ అంటే మనం తప్పులు చేసినప్పుడు, అంటే మనం చేసేది తప్పు అయినప్పుడు ఇది వేరే వాళ్ళ మీద వేసేస్తాము. సో అనలైజ్ ద ప్రాబ్లం కాదు, ప్రాబ్లమ్ను అనలైజ్ చేయడం కాదు, రిజైన్ చేయడానికి ప్రిపేర్ అవ్వడం కాదు, లంచము పే చేయడం కాదు, బ్లేమ్ సమ్వన్ ఎల్స్, ఇతరులను బ్లేమ్ చేయడము. మనం చేసే పద్ధతి రాంగ్ గా ఉన్నప్పుడు, మనం చేసే పద్ధతి రాంగ్ అయినప్పుడు అది ఇతరుల మీద నింద వేస్తాము. ఇది నేను కాదు, నేను మంచోనే కానీ వాడు నన్ను రాంగ్ గైడ్ చేసిండు. అదే మంచిగా జరిగింది అనుకోండి, నాకు ఎవడు గైడ్ చేయలేదు, నేనే నా స్వంతంగా ఆలోచించి చేశాను, ఇది నాకు ఎవడు హెల్ప్ చేయలేదు, సపోర్ట్ చేయలేదు, నేనే సక్సెస్ అయ్యాను. అదే ఫెయిల్యూర్ అయితే గనక వాడు నన్ను రాంగ్ గా గైడ్ చేశాను. ఆ ఉద్దేశంలో ఇది వాడండి. రైట్. సో వీ షుడ్ నాట్ పాస్ ద బర్క్ అంటే వీ షుడ్ నాట్ పాస్ ద బర్క్. బ్లేమ్ కూడా మన పైన వేసుకుంటే అది మనకు ఫ్యూచర్లో మనం డెవలప్ అవుతాము అనే ఉద్దేశంతో ఇది చూడండి. పాసింగ్ ద బర్క్ అంటే ఇతరుల మీదకి నిందను మోపడము. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మరి ఇక్కడ షీ డాష్ నియర్లీ 46,000 రూపీస్ అ మంత్. షీ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇచ్చాడు. దగ్గర 46,000 రూపాయలు, నెలకు 46,000 రూపాయలు మరి సంపాదిస్తుందా? ఏమో సార్, మాకేం తెలుస్తుంది సార్. సంపాదించింది అని అంటే సంపాదించిందొచ్చు, సంపాదిస్తుంది అని అంటే సంపాదిస్తుంది. మరి అక్కడ తెలియాలి కదా. అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సెంటెన్స్ పూర్తిగా అర్థం చేసుకోవాలి. అయితే సో ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను చూడండి. షీ డాష్ నియర్లీ 46,000 రూపీస్ ఎ మంత్. ప్రతి నెల గతములోన, ప్రజెంట్ లోన, ఇప్పుడు నేను అంటాను లాస్ట్ ఇయర్ అని రాశాను. ఏమని రాశాను? లాస్ట్ ఇయర్ ప్రతి నెల 46,000 సంపాదించింది. పోయిన సంవత్సరము, లాస్ట్ ఇయర్ అంటే పోయిన సంవత్సరం కదా, పోయిన సంవత్సరం 46,000 సంపాదించింది. పోయిన సంవత్సరం అంటే గతం కాబట్టి గతానికి చెందిన క్రియనే వాడాలి. కానీ ఇక్కడ ఎటువంటి టైము ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, ఎటువంటి టైము ఇవ్వలేదు. ఇప్పుడు మీరు కొంతమంది అంటారు ఏ మంత్ అంటే ప్రతి మంత్ కదా సార్. ప్రతి మంత్ వచ్చినప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్సే కదా సార్ మనం బుక్ లో చూస్తాము. ప్రతి మంత్ అది గతములో కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ టైం లేదు కాబట్టి మనము డిఫాల్ట్ టైం, గుర్తుపెట్టుకోండి, డిఫాల్ట్ టైం ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ ఉంటుంది. అది లాజిక్ ఇక్కడ. డిఫాల్ట్ టైం ఏంటి? ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏమవుతుంది? ఎర్నుడ్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇన్ 1947 సంథింగ్ ఉన్నప్పుడు ఎర్నుడ్ రాసేవాళ్ళము. హ్యాజ్ ఎర్నుడ్ కాదు. హ్యాజ్ ఎర్నుడ్ అంటే అది ప్రతి మంత్ అని కాదు. హ్యాజ్ ఎర్నుడ్ అంటే ఓన్లీ వన్ టైం ఈవెంట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, వన్ టైం ఈవెంట్ కు హ్యాజ్ ఎర్న్డ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు ఆగిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్ లో చేస్తుందో లేదో అనేది మనకు అది చెప్పదు. ఎప్పటికీ జరుగుతుంది. ఎప్పటికీ అంటే ఏ మంత్ అంటే ఏంటి? ప్రతి మంత్ అనేది సింపుల్ ప్రెసెంట్ తో ఇస్తాము. మరి షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఎర్న్ కు చివర ఎస్ అనే లెటర్ ని యాడ్ చేయాలి. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు అనుకోండి, ఎర్న్ ఇచ్చాడు అనుకోండి, ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే షీ, హీ, షీ, ఇట్, రామ, సీత ఏవైనా సింగులర్ ఏకవచనాలు అంటే నౌన్స్ వస్తే కనుక తప్పకుండా వర్బ్ కు చివర ఎస్ యాడ్ చేయండి. ఇది కరెక్ట్ అవుతుంది. విల్ ఎర్న్స్, ఇది ఆప్షన్ చూడకుండానే కొట్టేయచ్చు, అంటే క్వశ్చన్ చూడకుండానే కొట్టేయచ్చు. ఎందుకంటే సెకండరీ హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ కు చివర ఎస్ 100% వాడకూడదు. వర్బ్ ఎస్ 100% వాడకూడదు. ఎస్. సో మన రైట్ ఆన్సర్ ఏమవుతుంది? ఎర్న్స్. షీ ఎర్న్స్ నియర్లీ 46,000 రూపీస్ అ మంత్. రైట్. చూస్ ద కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ అన్నాడు. మరి ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్ లో మరి కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఏంటి అన్నాడు? థియేటర్ ఫిల్మ్ మేకర్స్.
ఫిలిం మేకర్స్ అంట వాళ్ళ నేమ్ ఏంటి అంటే టేటర్. ఫిలిం మేకర్స్ కు ఒక టైటిల్ పెట్టుకున్నారు టేటర్. టేటర్ అంటే ఒక పొటాటో, ఆలుగడ్డ అంటాం కదా. టేటర్ అంటే పొటాటో అని అర్థం. అయితే నేమ్ పెట్టుకున్నారు. సరే, వీళ్ళు ఏం చేశారంట, హిజ్ లీడ్ అన్నాడు. టేటర్ ఫిలిం మేకర్స్ డాష్ హిజ్ లీడ్. అతని లీడ్ను ఫాలో అయ్యారు అనే ఉద్దేశంతో ఇక్కడ వాడాడు. మరి ఫాలో అయ్యారు అనేది విదితమే. మరి 4 ఆప్షన్లో గ్రామటికల్ గా ఏది కరెక్ట్ గా ఉంది, గ్రామటికల్ గా ఏది కరెక్ట్ గా ఉంది చూద్దాము. మరి టేటర్ ఫిలిం మేకర్స్ హ్యాస్ ఫాలోడ్, హ్యావ్ ఫాలోడ్ అనేది ఉంది, హ్యాస్ ఫాలోడ్ అనేది ఉంది, మరి బీయింగ్ ఫాలోడ్ ఆర్ ఫాలోడ్ అనేది ఉంది. అయితే చెప్పడానికి స్పోకెన్ ఇంగ్లీష్ లో అన్నీ కూడా ఫిట్టే అవుతాయి, ఎదుటి వారికి అర్థమైపోతుంది. అర్థమైపోతుంది ఏమర్థమవుతుంది, టేటర్ ఫిలిం మేకర్స్ అంట, ఆ ఫిలిం మేకర్స్ అతని అతని యొక్క లీడ్, హిజ్ లీడ్ అంటే ఏంటి, అతని యొక్క లీడ్ ను ఫాలో అయ్యారు. ఫాలో అయ్యారు అని ఏలో ఉంది, సిలో ఉంది, బిలో ఉంది, డిలో ఉంది. తెలుగులో అర్థమైపోతుంది, కానీ ఇంగ్లీష్ లో గ్రామటికల్ గా ఎలా కరెక్ట్ గా ఉండాలో మనం చూద్దాము. అయితే ఈ ఫిలిం మేకర్స్ అనేది టేటర్, వాళ్ళ టైటిల్ ఏంటమ్మా టేటర్. ఈ ఫిలిం మేకర్స్ అనేది మెయిన్ నౌన్ అవుతుంది. అప్పుడు ఇది బహువచనంగా ట్రీట్ చేస్తాం. మేకర్స్, ఫిలిం మేకర్ ఉంటే ఏకవచనమే ఉండేది. మేకర్స్ అంటే ఏంటి, బహువచనము, ఒకటి కంటే ఎక్కువ ఉన్నారు. గుర్తు పెట్టుకోండి, బహువచనముతో 100% హ్యాజ్ వాడకూడదు. బహువచన సబ్జెక్టులు ప్లూరల్ సబ్జెక్టులతో హ్యాజ్ ఎప్పుడు కూడా వాడకూడదు. అందుకని ఇది ఏ పోయింది. తర్వాత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యములో మనము బీ కానీ, బీయింగ్ కానీ, బీన్ కానీ, బీన్ కానీ, బీయింగ్ కానీ వాడినప్పుడు దానికి ముందు తప్పకుండా హెల్పింగ్ వర్బులు, దానికి ముందు తప్పకుండా హెల్పింగ్ వర్బులు ఉండాలి. హెల్పింగ్ వర్బులుగా లేకపోతే ఇవి వితౌట్ హెల్పింగ్ వర్బ్స్. గుర్తుపెట్టుకోండి, బీ, బీయింగ్, బీన్ వితౌట్ హెల్పింగ్ వర్బ్స్ వాడితే ఆ వాక్యము రాంగ్ అవుతుంది. అనగా ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సే ఐ బీ హ్యాపీ. ఐ బీ హ్యాపీ అంటే ఏంటి, ఐ విల్ బీ హ్యాపీ అని అంటాం కదా. నేను హ్యాపీగా ఉంటాను అనగా గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు వచ్చినప్పుడు ఇవి ఎలోనుగా కాలాన్ని చెప్పలేవు. కాలాన్ని చెప్పాలి అంటే వాటి ముందు హెల్పింగ్ వర్బులు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, బీ, బీయింగ్, బీన్ ముందు మరి సహాయక క్రియలతో మాత్రమే ఇవి కాలాన్ని చెప్తాయి. మరి కాలాన్ని చెప్పాలి అంటే బీ, బీయింగ్, బీన్లు కాలాన్ని చెప్పలేవు. గుర్తుపెట్టుకోండి, కాలం అంటే ఏంటి, ప్రజెంట్ కాలము, పాస్ట్ కాలము, ఫ్యూచర్ కాలము. అయితే నేను ఏదైనా చెప్పాలంటే అది ప్రస్తుత కాలమా, గత కాలమా, ఫ్యూచర్ కాలమా, వర్తమాన కాలమా అని చెప్పాలి కదా. మరి చెప్పలేనప్పుడు మరి వీటికి వాల్యూ ఉండదు. గుర్తుపెట్టుకోండి, వీటికి వాల్యూ ఎప్పుడు వస్తుంది, కాలము చెప్పేటప్పుడు వీటి ముందు సహాయక క్రియలు ఉండాలి. అందుకే ఇది రాంగ్ అయిపోతుంది. సరే, ఆర్ ఫాలోడ్ బాగానే ఉంది కదా. మరి టేటర్ ఫిలిం మేకర్స్ ఆర్ ఫాలోడ్ హిజ్ లీడ్. సార్ ఇది వినడానికైతే కరెక్ట్ గానే ఉంది, అర్థమైతే తెలిసిపోయింది, కానీ గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉందా లేదా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఆర్ ఫాలోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సే యు ఫాలోడ్, యు ఫాలోడ్ మీ. నువ్వు నన్ను ఫాలో చేశావు. యు ఫాలోడ్ మీ, నువ్వు నన్ను ఫాలో చేశావు అంటే యు ఫాలోడ్ మీ అన్నాము. మరి నేను నీ చేత ఫాలో అయ్యాను, అప్పుడు దీన్ని ప్యాసివ్ వాయిస్ లో రాయాలంటే ఏమంటున్నాము, ఐ వాజ్ ఫాలోడ్, ఐ వాజ్ ఫాలోడ్ బై యు. కానీ ఇక్కడ మరి ప్యాసివ్ వాయిస్ ఉద్దేశం ఏమీ లేదు, ఎందుకంటే ఫిలిం మేకర్సే ఆ లీడును ఫాలో అవుతున్నారు. ఇక్కడ మరి ప్రెపోజిషన్, అట్లీస్ట్ ప్రెపోజిషన్ ఉన్నా కూడా దీన్ని ప్యాసివ్ వాయిస్ అనుకునే వాళ్ళము. ఏ వాయిస్ అనుకునే వాళ్ళము, ప్యాసివ్ వాయిస్. సో కాబట్టి ఎటువంటి ప్రిపోజిషన్ లేదు, ఆబ్జెక్ట్ కు ముందు ఎటువంటి ప్రిపోజిషన్ లేదు, కాబట్టి ఇది తప్పకుండా యాక్టివ్ సెన్సే ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి టేటర్ ఫిలిం మేకర్స్ హ్యావ్ ఫాలోడ్ హిజ్ లీడ్. సో ఆన్సర్ ఇది అవుతుంది. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఆర్ ఫాలోడ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఇది ఒక టెక్నిక్. బి రూపాలు ఫాలోడ్ అనేది V3గా తీసుకున్నప్పుడు ఈడ ఉండేవాడు దీని యొక్క ఫలితాన్ని పొందుతాడు, యాక్షన్ చెయ్యడు, ఫలితాన్ని పొందుతాడు. ఇక ఎస్పెషల్లీ ఆబ్జెక్ట్, ఇక్కడ ఒక పదం ఉండి ఈ పదానికి ముందు
ఎటువంటి ప్రిపోజిషన్ లేకపోతే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చినప్పుడు ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఇలా ఇచ్చినప్పుడు ఈ ఆబ్జెక్ట్ ముందు ఎటువంటి ప్రిపోజిషన్ లేకపోతే ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉండకూడదు. ఏ వాయిస్ లో ఉండకూడదు? ప్యాసివ్ వాయిస్ లో ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓకేనా? ఎస్. సో ద థియేటర్ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ ఫాలోడ్ హిజ్ లీడ్. వాళ్ళు అతని లీడ్ ను ఫాలో చేశారు. నెక్స్ట్ 13th, choose the correct order of the given jumbled sentence. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్స్. జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. ఇది మనము ఎప్పుడు రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నాను. ఈ జంబుల్డ్ సెంటెన్సెస్ లో కీవర్డ్స్ వెతుక్కోవాలి. కీవర్డ్స్ ఏంటి అంటే ఆబ్వియస్ గా మరి ఇలా పార్ట్లుగా ఇస్తాడు. మరి కీవర్డ్స్ ఎలా? ఈ ఒక భాగములోని చివరి పదము ఇంకొక భాగంలోని మొదటి పదముతో కనెక్ట్ అవుతుందా, అనగా భాగంలోని చివరి పదము ఏదైనా భాగంలోని మొదటి పదంతో కనెక్ట్ అవుతుందా ఫస్ట్ చూసుకోవాలి. తర్వాత కీవర్డ్స్ లాంటివి ఇంకేమైనా దిస్, దట్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో, బోత్, అండ్ ఈ కీవర్డ్స్ ఏమున్నాయో అనేది కూడా చూసుకోవాలి అనేది మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాము. ఒకసారి మరి ఇక్కడ చూద్దాము. ఏమన్నాడు? గ్రోన్ బియాండ్, రైట్? గ్రోన్ బియాండ్. మరి ఇది ప్రెపోజిషన్ అవుతుంది. ఏమవుతుంది? ప్రెపోజిషన్ అవుతుంది. బియాండ్ అనేది ప్రెపోజిషన్. దాని తర్వాత బియాండ్ అంటే దాన్ని మించి. గ్రోన్ అనేది వర్బ్ మూడవ రూపము. మరి ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిన సందర్భం కనబడుతుంది. మళ్ళా గ్రోన్ బియాండ్ ద పాపులేషన్ ఇన్ ద ప్లానెట్స్ ఇమాజినేషన్ దీస్ సిటీస్ హ్యాస్ అన్నాడు. సో ఇక్కడ చూద్దాము. ద పాపులేషన్ అన్నాడు, ఒక నౌన్ గా బిగించేశాడు. ద ప్లానర్స్ అనేది ఇక్కడ కూడా ఉంది. మరి ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ అనేది బాగానే ఉంది. ఇన్ దీస్ సిటీస్ అనేది కూడా బాగానే ఉంది. ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ అంటే ప్లానర్స్ ఇమాజినేషన్ లో పాపులేషన్, ఇది కూడా కరెక్ట్ సెన్సే ఇస్తుంది. మరి ఒకసారి చూద్దాము. ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ గ్రోన్ బియాండ్ దీస్ సిటీస్ హ్యాస్ అని వాడొచ్చా? అవ్వట్లా. ఇప్పుడు మీరు అన్నట్టు ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ లో ఇది వర్కౌట్ అవుతుందమ్మా. కానీ మిగతాయి కూడా కనెక్ట్ అవ్వాలి కదా. చూద్దాము. ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్, ద పాపులేషన్ ఇన్ ద ప్లానర్స్ ఇమాజినేషన్ దీస్ సిటీస్. ద పాపులేషన్ దీస్ సిటీస్ అని చెప్పలేము. ఎందుకు అని అంటే మరి ఇప్పుడు నేను అంటాను ద పాపులేషన్ ఆఫ్ దీస్ సిటీస్ అయినా ఉండాలి, లేదా ఇన్ దీస్ సిటీస్ అయినా ఉండాలి. అంటే పాపులేషన్ కు తర్వాత నౌన్ కు తర్వాత వచ్చే నౌన్ కు ఏదైనా రిలేషన్ చెప్పే పదం ఉండాలి. లేకపోతే అది మనము జాయిన్ చేయలేము, ఆ సెంటెన్స్ ను రిలేట్ చేయలేము. సో కాబట్టి చూడండి, ద పాపులేషన్ ఎక్కడ? ఇన్ దీస్ సిటీస్. ద పాపులేషన్ ఎక్కడ? పాపులేషన్ ఈ సిటీస్ లో ఉన్న పాపులేషన్. The population in these cities has అనేది దేనికి వాడాడు? the population. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. in these cities has grown, V3 ఫామ్. హ్యావ్ రూపాల తర్వాత V3లు వాడతాము. హ్యావ్ రూపాల తర్వాత ఏం వాడతాము? V3లు వాడతాము. ఇది కూడా ఒక టెక్నిక్. ఎలా? హ్యావ్ వచ్చింది, హ్యావ్ రూపాలు ఏంటి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. వీటి తర్వాత మనము బేసికల్ గా ఏం వాడతాము అంటే వర్బ్ వాడాల్సి వస్తే V3 వాడతాము. V3 అనేది ఎక్కడ ఉంది? గ్రోన్. అనగా 4 తర్వాత ఏముండాలి? 1 ఉండాలి. 4 తర్వాత 1. ఈజీ అయిపోయింది యాక్చువల్ గా. 4 తర్వాత 1 అనేది ఇక్కడనే ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ కూడా ఉంది కదా, మరి ఇది కూడా చూద్దాము. సో అంటే 4 తర్వాత 1 మరి ఇంకో మిగతా ఆప్షన్స్ లో కూడా ఉందా చెక్ చేసుకోవాలి. మరి ఇప్పటి వరకు ఇదే కరెక్ట్ అని మనం వెళ్ళలేం కదా. ఒకసారి చూద్దాము, మరి ఇది కూడా కరెక్ట్ అవుతుందా? సరే, మరి ఈ ఆప్షన్ చూద్దాం. 2 ఏమి ఇచ్చాడు? 2 ఫస్ట్ సెకండ్ ఇచ్చాడు కదా. ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్ హ్యాస్. మరి 2 తర్వాత 4 ఉండాలి. 2 తర్వాత 4. అచ్చా, ఇక్కడ 2 తర్వాత 4 D లో కాదు, ఎక్కడుంది? B లో ఉంది. మరి B అయినా కావాలి, C అయినా కావాలి. ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్ హ్యాస్ గ్రోన్. ద పాపులేషన్ ఇన్ ది సిటీస్ హ్యాస్ గ్రోన్. మరి 4 తర్వాత ఏం రావాలి? 1 రావాలి. 4 తర్వాత 1 ఇక్కడనే ఉంది. బట్ 4 తర్వాత ఏమి ఇచ్చాడు? 3 ఇచ్చాడు. హ్యాస్ ద ప్లానర్స్, రైట్. సో హ్యాస్ తర్వాత మనం జనరల్ గా V3 ఫామ్ అనేది, V3 ఫామ్ ఉంది అంటే దానికి ముందు జనరల్ గా హ్యావ్ ఫామ్స్ వాడుతూ ఉంటాము, గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో మరి హ్యాస్ గ్రోన్ అనేది తీసుకున్నాము. సో మొత్తానికి ద పాపులేషన్ ఇన్ దీస్ సిటీస్, ఈ సిటీస్ లో హ్యాస్ గ్రోన్
ఎంత గ్రో అయిందంటే బియాండ్ ద ప్లానర్స్ ఇమాజినేషన్. ప్లానర్స్ ఇమాజినేషన్ చేసుకున్నారు, వాళ్ళ ఇమాజినేషన్ కు మించి వాళ్ళ ఊహకు అందకుండా గ్రో అయిపోయింది అంటున్నాడు. ఓకేనా? ఎస్. సో 2413 2413 ఇక్కడ ట్రిక్ ఏం పనిచేసింది అంటే హ్యాస్ తర్వాత V3 ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మనకు పాపులేషన్ ఇన్ అనేది దీస్ సిటీస్ తో మనము జాయిన్ చేసాము. ఇన్ దీస్ సిటీస్. ఓకేనా? ఎస్. 14th క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ జంబుల్డ్ సెంటెన్సెస్. జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చాడు. ఓకే. ఏమన్నాడు? ఆన్ హిస్ సైడ్, అతని వైపు. ఆన్ హిస్ సైడ్ అంటే అతని వైపు. విత్ కాయిర్ స్క్రబ్బర్. విత్ కాయిర్ స్క్రబ్బర్ అంటే మనము ఇక్కడ కాయిర్ అంటే ఏమంటాము అంటే ఆ కొబ్బరి పీచు ఉంటుంది కదా. స్క్రబ్బర్ అంటే బ్రష్ అని అర్థము. ఏదైనా మనము బ్రష్ అంటాం కదా, మనం ఏదైనా క్లీన్ చేయడానికి బ్రష్ వాడతాం, స్క్రబ్బర్. ఓకేనా? కాయిర్ అంటే ఏంటంటే కొబ్బరి పైన పీచు ఉంటుంది కదా, ఆ పీచుని కాయిర్ అని చెప్తారు. రైట్. అయితే ఆన్ హిస్ సైడ్ విత్ కాయిర్ స్క్రబ్బర్ వైల్ రాజు రబ్డ్ హిమ్. ఎవరిని రబ్ చేశాడు? ద ఎలిఫెంట్ లే డౌన్. అంటే ఇక్కడ అర్థమేమవుతుందంటే రబ్ చేశాడు. ఎవరిని రబ్ చేశాడు? ఎలిఫెంట్ ను. ఎలిఫెంట్ రబ్ చేస్తే అది పడుకుందంట. లే డౌన్ అని అంటే వాలింది ఒకవైపు. సరే, అర్థమైతే అయింది, కానీ వీటిని జాయిన్ చేయాలి కదా కరెక్ట్ ఆర్డర్ లో. మరి చూద్దాము. ద ఎలిఫెంట్ లే డౌన్, వాలింది. ఎటు వాలింది అనేది ఇక్కడ క్లియర్ గా ఉంది. ఆన్ హిస్ సైడ్ అంటే 4 తర్వాత ఏంటి? ట్రిక్ ఏంటమ్మా? 4 తర్వాత 1. 4 తర్వాత 1 D లో ఉంది, A లో ఉంది. చూద్దాము. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ ఏమన్నాడు? 4-1. ద ఎలిఫెంట్ లే డౌన్ ఆన్ హిస్ సైడ్. ఎప్పుడు వైల్ రాజు రబ్డ్ హిమ్ విత్ కాయిర్ స్క్రబ్బర్. రబ్డ్ దేంతో రబ్ చేశాడు? విత్. సో విత్ కాయిర్ రబ్బర్ రబ్ చేశాడు. ఈ రబ్ చేశాడు అనేది ప్రిపోజిషన్ అనేది రబ్డ్ అనే వర్బ్ తో జాయిన్ చేస్తుంది, రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. సో కాబట్టి 3 తర్వాత 2 ఉండాలి. 3 తర్వాత 2 ఎక్కడ ఉంది? 3 తర్వాత 2 అనేది మనకు సెకండ్ ఆప్షన్ లో ఉంది. 2 తర్వాత 3 రాకూడదు. ఎందుకు అంటే విత్ స్క్రాయిర్ రబ్బర్ వైల్ రాజు రబ్డ్ హిమ్ కాదు. ఎందుకంటే ఈ రబ్డ్ ముందు వచ్చి తర్వాత రబ్డ్ విత్. I rubbed the board, or I rubbed the person with a coir scrubber, right? Rubbed with వస్తుంది. with rubbed కాదు, rubbed with. సో కాబట్టి 3 తర్వాత ఏం రావాలి? 2 రావాలి. ఓకేనా? ఎస్. సో కాబట్టి డి అనే ఆప్షన్. సో ఈ విధంగా ఒక కీవర్డ్, ప్రతి సెంటెన్స్ లో ఒక కీవర్డ్ ని తీసుకొని వాటిని మరి ఈ సెంటెన్స్ ముందు రావాలా, ఆ సెంటెన్స్ దీని తర్వాత రావాలా, ఈ విధంగా మనం చూసుకుంటే కనుక ప్రాక్టీస్ అనేది నాకు ఎఫెక్టివ్ గా ఉంటుంది. నెక్స్ట్ 15th. చూస్ ద కరెక్ట్ ఆర్డర్. మళ్ళీ జంబుల్డ్ సెంటెన్సెస్ అడిగాడు. ఏమన్నాడు? విల్ నాట్ బి అన్నాడు. హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం ఎట్ ప్రజెంట్ ఆఫ్టర్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్ అన్నాడు. ఆఫ్టర్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్. సో ఇక్కడ చూడండి, యాజ్ క్యూట్ యాజ్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్ అన్నాడు. ఎట్ ప్రజెంట్, ఆఫ్టర్ ఇది కనెక్ట్ అయ్యేటట్టుగా ఉంది చూడండి. ఆఫ్టర్ తర్వాత దీస్ సిటీస్ ఆర్ బిల్ట్ అన్నాడు. ఆఫ్టర్ అనేది కంజంక్షన్ అయినప్పుడు అంటే మనం జాయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ చివరి పదము ఏదైనా పదంతో కనెక్ట్ అవుతుంది, అంటే ఏదైనా మొదటి పదంతో కనెక్ట్ అవుతుందా. ఆఫ్టర్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్ అన్నాడు. మరి 3 తర్వాత 5 వస్తుందా ఎక్కడైనా? చూద్దాము. 3 తర్వాత 5 సిలో ఉంది, డిలో ఉంది. మరి 2 అంటే ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి ఆప్షన్స్ త్రూగా వెళ్తే ఈజీగా అయిపోతుంది అని. సరే, 3 తర్వాత 5 ఇక్కడ ఉంది. మరి 214 కనెక్ట్ అవుతుందా ఒకసారి చూద్దాం. హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం. హోప్ పెట్టుకున్నాము, ఇది పాసిబుల్ అవుతుంది, ఇది జరిగే ఆస్కారం ఉంది. హోప్ అని ఎప్పుడు పెట్టుకుంటాము? జరిగేది ఆస్కారం ఉంటే, మనం యాంటిసిపేట్ చేస్తే ఇది జరుగుతుంది, ఇది 100% పక్కా జరుగుతుంది అనే ఉద్దేశంతో హోప్ఫుల్లీ అంటాం. పక్కన పెట్టేస్తే హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం తర్వాత ఏమి ఇచ్చాడు? హౌసింగ్ ప్రాబ్లం విల్ నాట్ బి ఉండదంట. ఎలా ఉండదంట? హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం విల్ నాట్ బి యాజ్ అక్యూట్ అంటే సివియర్. ఏంటది? సివియర్, లేదా దీన్ని సివియర్ లేదా ఏమంటాము? అక్యూట్ ను మనము సివియర్, క్రిటికల్ ఏమంటాము? క్రిటికల్. సివియర్, అక్యూట్ అంటే సివియర్ గా ఉండడము. సో ఏమంటున్నాడు? హోప్ఫుల్ గా ద హౌసింగ్ ప్రాబ్లం ఉండదంట. ఎలా? యాజ్ సివియర్ యాజ్ ఎట్ ప్రెసెంట్ అంటే ఇప్పుడు ఉన్నంత. ఎట్ ప్రెసెంట్ ఏమన్నాడు? ఎట్ ప్రెసెంట్. 3 తర్వాత ఇచ్చాడు, అదే కదా చూడండి. హోప్ఫుల్ గా
ఇప్పుడున్న ఏమన్నాడు, హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం, ఆ హౌసింగ్ ప్రాబ్లం అంట ఉండదంట. ఎలా ఉండదంట? ఇప్పుడున్నంత సివియర్ గా, ఎట్ ప్రజెంట్ అన్నాడు కదా, యాజ్ అక్యూట్ యాజ్, ఇప్పుడున్నంత సివియర్ గా ఉండదు అనేది అంటున్నాడు కదా, నాట్ ఇచ్చాడు. యాజ్ అక్యూట్ యాజ్ ఎట్ ప్రజెంట్. ఎప్పుడు? ఆఫ్టర్ దీస్ సిటీస్ ఆర్ బిల్ట్, అంటే ఈ సిటీస్ బిల్ట్ అయిన తర్వాత, ఈ సిటీస్ బిల్ట్ అయిన తర్వాత ఇప్పుడున్నంత ప్రాబ్లం అయితే ఉండదు. ఈ హౌసింగ్ ప్రాబ్లం ఇప్పుడు ఉంది, ఈ హౌసింగ్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఉంది, కానీ బిల్ట్ చేసిన తర్వాత ఇప్పుడున్నంత ఉండదు అని అంటున్నాడు. అంత ఇప్పుడున్నంత సివియర్, ఇప్పుడు సివియర్ గానే ఉంది, ఇప్పుడు సివియర్ గానే ఉంది, కానీ బిల్ట్ చేసిన తర్వాత అయితే ఉండదు. అది ఉద్దేశము. బట్ మనము గ్రామటికల్ గా చూసాము, ఎట్ ద సేమ్ టైం లాజికల్ గా ఏ సెంటెన్స్ తర్వాత ఏ సెంటెన్స్ వస్తుంది అనేది కూడా చూసాము. సో ఏమవుతుంది? సి 21435. సో ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. హోప్ఫుల్లీ ద హౌసింగ్ ప్రాబ్లం will not be as acute as at present after these cities are built. ఈ సిటీస్ బిల్ట్ చేసిన తర్వాత మరి ఇప్పుడున్న ఈ హౌసింగ్ ప్రాబ్లము మరి ఇప్పుడున్నంత సివియర్ గా ఉండదు. 16th, నెక్స్ట్ 16th కదా, ఎస్. మరి 16 to 20 ఏమిచ్చాడు? passage. Read the passage carefully and choose the best answer to each question out of the 4 alternatives. Reading comprehension అన్నాడు. మొత్తం సెంటెన్స్ అంటే మొత్తము ఆ స్టోరీని అంతా చదివి, ఆ ప్యాసేజ్ అంతా చదివి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి సో మీరు ఆల్రెడీ చదివారు అనుకున్నాం, ఒకసారి నేను ఫాస్ట్ గా చదువుతాను. సో దట్, అంటే ఫాస్ట్ గా చదువుతున్నాము అని అంటే గనక ఆ స్పీడ్ పెంచుతూ ఉంటాము, కానీ అక్యురసీ కూడా ఉండాలి. అర్థమవుతుంది కదా, ఎఫెక్టివ్నెస్ కూడా ఉండాలి, దాని రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉండాలి. అంటే చదివింది చదివినట్టు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒకసారి చూద్దాం. జర్నలిజం మీన్స్ సెవరల్ థింగ్స్. జర్నలిజం అంటే చాలా థింగ్స్ ను ఇన్వాల్వ్ అయి ఉంటుంది అని అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ మీన్స్, మొదటిగా అన్నిట్లో చాలా ఉంటాయి జర్నలిజం అంటే, కానీ మొదటిగా ఏమంటున్నాడంటే జర్నలిజం అంటే ద ఎబిలిటీ టు రైట్ అండ్ కన్వే థాట్స్ ఇన్ అ వే దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ థింగ్స్ క్విక్లీ. ఏమన్నాడు? జర్నలిజం అంటే ఎబిలిటీ టు రైట్, సామర్థ్యం అంట. ఏం సామర్థ్యం అంట? టు రైట్ అండ్ కన్వే థాట్స్, అంటే ఆ ఆలోచనలు లేదా ఏదైనా విషయాన్ని చెప్పే దాంట్లో ఆ పీపుల్ ను, అంటే ఒక ప్రాపర్ వేలో చెప్పే ఉండే ఎబిలిటీ. ఆ ఎబిలిటీ ఎలా ఉండాలంటే, ఏ వేలో ఉండాలంట, అది పీపుల్ క్విక్ గా అండర్స్టాండ్ చేసుకునే విధంగా మరి మనము జర్నలిస్టులు చెప్పేది ఉండాలి అంటున్నాడు. సరిపోయింది. ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు, మళ్ళీ దాని గురించే మాట్లాడుతున్నాడు డీటెయిల్డ్ గా. ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు టర్న్ లాంగ్ ఆర్టికల్స్ ఇంటూ షేప్. ఒక లాంగ్ ఆర్టికల్స్ ఉంటాయి, అది సామాన్య జనాలకు అర్థమవుతుంది కాలేదు, కానీ వాటిని వాళ్ళకు అర్థమయ్యే విధానంగా ఆ ఆర్టికల్స్ ను షార్ట్ చేసియో లేదా ప్రిసైజ్ చేసియో టు ద పాయింట్ మాట్లాడాలి. టు ద పాయింట్ మాట్లాడితే ఏ విధంగా చేరాల్సిన అంశము వాళ్ళకు చేరుతుందో ఆ విధంగా ఉండాలి అంటున్నాడు. ఇట్ మీన్స్ బీయింగ్ ఏబుల్ టు టర్న్ లాంగ్ ఆర్టికల్స్ ఇంటూ షేప్, రైట్? ఒక ప్రాపర్ షేప్ లో, అంటే అర్థమయ్యే రీతిగా. తర్వాత ఇట్ మీన్స్, మళ్ళీ జర్నలిజం మీన్స్ నోయింగ్ యువర్ గ్రామర్ అండ్ కంపోజిషన్ రూల్స్. కంపోజిషన్ అంటే ఏంటమ్మా? చిన్న చిన్న పార్ట్స్ అన్ని కూడా ఒక దగ్గరికి చేర్చడము, ఒక అర్థవంతరమైనగా. అంటే డిఫరెంట్ పార్ట్స్ అన్ని, స్మాల్ పార్ట్స్ ఉంటాయి కదా, విభజించిన పార్ట్స్ అన్ని కూడా దగ్గరికి చేర్చడము, రైట్? ఒక ఐడియాతో దగ్గరికి చేర్చడము కంపోజిషన్ అంటారు. ఇట్ మీన్స్, జర్నలిజం మీన్స్ knowing your grammar and composition rules inside out and upside down. inside out and upside down అంటే మొత్తానికి కాంప్రహెన్సివ్ వేలో, టోటల్ గా, కంప్లీట్లీ అనేది అర్థం. ఇన్సైడ్ అవుట్ అండ్ అప్సైడ్ డౌన్ అంటే కంప్లీట్లీ, వితౌట్ లీవింగ్ ఎనీథింగ్, ఏది వదిలిపెట్టకుండా కంప్లీట్ గా అది గ్రామర్ అండ్ కంపోజిషన్ రూల్స్ ను తెలుసుకోవడము అని అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ జర్నలిజం ఆల్సో మీన్స్ అ నోస్ ఫర్ న్యూస్. న్యూస్ ఫర్ న్యూస్ అంటే దేనిపైన అయినా కూడా ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ ఉండడము, కంప్లీట్ స్కిల్ ఉండడం, కంప్లీట్ అండర్స్టాండింగ్. నోస్ ఫర్ ఏమంటాము? ఇది ఒక ఇడియం అమ్మా. ఇట్ ఆల్సో మీన్స్ నోస్ ఫర్ న్యూస్ అంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ అంటారు. గుడ్ ఎట్ సంథింగ్, గుడ్ ఎట్ ఫైండింగ్ సంథింగ్. ఏదైనా మనము వెతుకుతూ ఉంటాం కదా, అంటే ఏదైనా సెర్చ్ చేస్తూ ఉంటాము, దాంట్లో గుడ్ గా ఉండడం, మంచి సామర్థ్యంతో ఉండడము అంటారు. సరే చూద్దాము. ఇట్ ఆల్సో మీన్స్ అ నోస్ ఫర్ న్యూస్ అండ్ ఫీల్ ఫర్ వర్డ్స్.
నోస్ ఫర్ అంటే జర్నలిజం ఆల్సో మీన్స్ నోస్ ఫర్ న్యూస్ అండ్ ఫీల్ ఫర్ వర్డ్స్. వర్డ్స్ కు ఒక ఫీలింగ్ ఇవ్వడాన్ని, ఎదుటి వాళ్ళ అర్థం, రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ అండ్ అ సెన్స్ ఆఫ్ మిషన్. ట్రుత్ కు, నిజాయితీకి, మరి ఆ ట్రుత్ కు, నిజానికి మరి రెస్పెక్ట్ ఇవ్వడము అండ్ సెన్స్ ఆఫ్ మిషన్. అంటే మనం ఏదైనా మిషన్ స్టార్ట్ చేస్తున్నాం కదా, దాని మీద పూర్తిగా స్పృహ ఉండేట్టుగా అదన్నాడు. ఆ జర్నలిస్ట్ షుడ్ బి ఏబుల్ టు సైజ్ అప్. ఆ జర్నలిస్ట్ అంట, అతనికి ఎబిలిటీ ఉండాలంట. ఏం ఎబిలిటీ ఉండాలంట? టు సైజ్ అప్ సిచ్యువేషన్ ఆన్ ద స్పాట్. స్పాట్ లో సిచ్యువేషన్ ను అర్థం చేసుకొని దాన్ని ఫ్రేమ్ చేసే ఎబిలిటీ ఉండాలి అంటున్నాడు. హీ షుడ్ ఆల్సో డెవలప్ డీప్ ఇన్సైట్ ఇంటూ హ్యూమన్ కండిషన్స్. అతను డెవలప్ చేసుకోవాలంట డీప్ ఇన్సైట్ ఇంటూ హ్యూమన్ కండిషన్స్. అంటే అక్కడ హ్యూమన్ కండిషన్స్ ఏమి ఉన్నాయి అంటే పైపైనగా చూడకుండా ఆ హ్యూమన్ బిహేవియర్ త్రూగా ఆ హ్యూమన్ సైట్ గా, అంటే ఆ హ్యూమన్ కండిషన్స్ అంటే ఆ బ్రతకడానికి ఆ జీవన శైలి ఎలా ఉంది, ఆ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఎన్విరాన్మెంట్ ఎలా ఉన్నాయి అనేది కూడా అది దాంట్లో ఆ ఎబిలిటీని డెవలప్ చేసుకోవాలి అంటున్నాడు. నెక్స్ట్, నోబడీ కెన్ టీచ్ యూ. ఎవరు కూడా టీచ్ చేయలేరంట. నోబడీ కెన్ టీచ్ యూ ద ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జర్నలిజం. అంటే జర్నలిజంలో ఉన్న ఫైనర్ ఆస్పెక్ట్స్ ఎవరు టీచ్ చేయలేరు. అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే అది ఎక్స్పీరియన్స్ తో రావాలి, అది డెవలప్ చేసుకోవాలి, మనం ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అది టీచ్ చేసేది కాదు అంటున్నాడు. సరే, నోబడీ కెన్ టీచ్ యూ ద ఫైనర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ జర్నలిజం. నో ప్లాస్టిక్ సర్జన్, అంటే ఏ ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇవ్వలేడంట. ఏమి ఇవ్వలేడు? నో ప్లాస్టిక్ సర్జన్ కెన్ గివ్ యూ అ నోస్ ఫర్ న్యూస్. అంటే ఆ న్యూస్ ను అండర్స్టాండ్ చేసుకోవడంలో, ఆ న్యూస్ ను తనదైన శైలిలో ఆడ నిజమేంటో పసిగట్టడంలో ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇవ్వలేడు. అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో అన్నాడు? నో ప్లాస్టిక్ సర్జన్ గివ్ యూ నోస్, అంటే ముక్కు ఇవ్వడం అని కాదు. ముక్కు ఇవ్వడము అని అంటే ఇది ఒక ఇడియం గా మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. ఇడియమ్స్ అంటే ఏంటి అంటే వాళ్ళు లిటరల్ మీనింగ్ గా తీసుకోకుండా వాటి అంతరార్థాలు ఉంటాయి. నోస్ ఫర్ న్యూస్ అంటే దేన్నైనా వెతకడంలో సామర్థ్యం ఉండడము, దాంట్లో గుడ్ గా ఉండడము. దాన్నే నో ప్లాస్టిక్ సర్జన్ కూడా ఇవ్వలేడు. నో సర్జన్ కెన్ గివ్ అ నోస్ ఫర్ న్యూస్. నో టీచర్ కెన్ గివ్ యూ అ ఫీల్ ఫర్ వర్డ్స్. ఏ టీచర్ కూడా ఆ వర్డ్స్ కు ఆ ఫీల్ ఇవ్వలేడు అని అంటున్నాడు. అంటే అది ఎక్స్పీరియన్స్ త్రూగానే రావాలి. ఇదంతా కూడా జర్నలిజం గురించి మాట్లాడుతున్నాడు. జర్నలిజం అంటే ఎలా ఉండాలి? జర్నలిజం అంటేనే చాలా చాలా థింగ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాంట్లో 1 2 3 4 5 6 అన్ని కూడా ఇచ్చాడు. మరి ఇలా చదివి మైండ్‌లో ఉంటుంది. అర్థమవుతుంది కదా! ఏదో పైకి చదివి అంటే ఏదో టెన్షన్‌తో చదువుతూ ఉంటాము. ఇలా ఇలా ఉంటుంది. ఏదో కీవర్డ్ ఎతుక్కోవాలి అది. అలా కాదు. దాన్ని అర్థం చేసుకునే కోణంలో ఉంటే తప్పకుండా టైం వేస్ట్ అవ్వదమ్మా. ఈ విధంగా చదివేటప్పుడే మీకు అర్థం కావాలి. ఓకేనా? యెస్. ఇప్పుడు క్వెషన్స్ ఆన్సర్ చేద్దాం. ద పాసేజ్ దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది? పాసేజ్ అనేది జర్నలిస్ట్‌లకు, సర్జన్‌లకు, టీచర్‌లకా? ద మెరిట్స్ ఆఫ్ జర్నలిజమా? జర్నలిజంలో యొక్క మెరిట్సా? ఆ జర్నలిజం ఎలా ఉండాలి? వాటి మంచి ఏంటి అనేది అది గురించా? లేదు, వాట్ జర్నలిజం ఈజ్ అబౌట్ అంటే జర్నలిజం దేని గురించి అనేదా? ద జర్నలిస్ట్ ఫీల్ ఫర్ వర్డ్స్ అంటే జర్నలిస్ట్ యొక్క ఫీల్, వర్డ్స్ కు ఉన్న ఫీల్ ను మరి జర్నలిస్టులు ఏ విధంగా వాళ్ళు కన్ఫర్ చేస్తున్నారు లేదా కన్వే చేస్తున్నారు అనేది చెప్తున్నాడా? మొత్తానికైతే అన్ని కూడా ఈక్వల్ గానే ఉన్నాయి. కానీ మీరు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ద పాసేజ్ రిలేట్స్ టు జర్నలిస్ట్, సర్జన్స్, టీచర్స్. సర్జన్స్, టీచర్స్ అనేది ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఎగ్జాంపుల్ గా. నో టీచర్ కెన్, నో సర్జన్ కెన్ అనేది ఒక ఎగ్జాంపుల్ గా ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళ గురించి కాదు. ఎగ్జాంపుల్స్ అనేవి అది కోట్ చేయడానికి మాత్రమే. అర్థమవుతుంది కదా, అది వాళ్ళు మెయిన్ ఇన్ఫర్మేషన్ కాదు, వాళ్ళ గురించి కాదు. ద మెరిట్స్ ఆఫ్ జర్నలిజం అనేది మెరిట్స్ అనేది అంటే మెరిట్స్ అంటారు. అంటే వాటి యొక్క అడ్వాంటేజెస్, వాటి యొక్క ఉపయోగాలు అంటున్నాడా? లేదు, అసలు దాని గురించి ఏంటి, జర్నలిజం అంటే ఏంటి అని చెప్తున్నాడా? ఆఫ్ కోర్స్ జర్నలిజం అంటే ఏంటి అనేది చెప్తున్నాడు. వాటి యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అని చెప్పట్లా. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కాదు. జర్నలిజం అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి అనేది చెప్తున్నాడు. కాబట్టి వాట్ జర్నలిజం ఈజ్ అబౌట్, ద ప్యాసేజ్ రిలేట్స్ టు అసలు జర్నలిజం అంటే ఏంటి. నెగటివ్స్, పాజిటివ్స్ అనేది ఇక్కడ మనకేం చెప్పట్లా. ఓకేనా? మెరిట్స్, డిమెరిట్స్ కాదు. జర్నలిస్ట్ ఫీల్ ఫర్ వర్డ్స్ ఇది కూడా ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు. దీన్ని మనం చెప్పలేము. ఓకేనా? ఎగ్జాంపుల్స్ అనేవి మనం మెయిన్ కాన్సెప్ట్ గా తీసుకోకూడదు. ఎస్. నెక్స్ట్ 17th. A journalist should be thorough with society, the news, grammar and composition, human behavior. అయితే మనకు క్లియర్ గా ఉంది గ్రామర్ అండ్ కంపోజిషన్. అంటే జర్నలిస్ట్ అనేవాడి వన్ ప్రొఫెషన్, జర్నలిజం ఈజ్ ప్రొఫెషన్ కదా. సో కాబట్టి ఆ గ్రామర్ అండ్ కంపోజిషన్ అంటే అవన్నీ కూడా చిన్నవన్నీ కూడా దగ్గరికి తీసుకొచ్చి ఒక
అంటే ఎవరికి హ్యూమన్స్‌కి లేదా అంటే ఆ వార్త వినే వాళ్ళకు లేదా జనాలకు అంటే ఏదైతే వాడు కన్వే చేద్దాం అనుకుంటున్నాడో అది కన్వే చెయ్యాలి అంటే ఇతనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఉంటుంది? గ్రామర్ అండ్ కంపోజిషన్ వాటిని ఒక చోట చేర్చి ఒక అర్థవంతరంగా తయారు చేసి వాటికి జనాలకు అందించాలి. అప్పుడే మరి ఆ జర్నలిస్ట్ షుడ్ బి థరో విత్ ఏంటమ్మా? గ్రామర్ అండ్ కంపోజిషన్. నెక్స్ట్. వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ జర్నలిస్ట్ ఈస్ టు, ఎందుకంటే ఇదంతా చదివాము కాబట్టి నేను ఫాస్ట్ గా వెళ్తూ ఉన్నాను. చూడండి, వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ జర్నలిస్ట్ ఈస్ టు, మరి వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఎ జర్నలిస్ట్ కు ఉండాల్సిన వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ లో ఒకటి ఏంటి అంటే ఆర్టికల్స్ ను కాపీ చేయడమా? ఇది మాట్లాడలేదు. హ్యావ్ అ గుడ్ నోస్ ఫర్ న్యూసా? ఇది మాట్లాడాడు. రెస్పెక్ట్ ఎవ్రీవనా? లేదు. ఎక్స్‌ప్లాయిట్ సిట్యుయేషనా? మరి హ్యావ్ అ గుడ్ నోస్ ఫర్ న్యూస్ అంటే అండర్‌స్టాండ్ చేసుకోవడము అనేది ఉంది. హ్యావ్ అ గుడ్ నోస్ ఫర్ న్యూస్ అంటే వాటిని అండర్‌స్టాండ్ చేసుకొని వాటిని అతను ఏదైతే ఆర్టికల్స్ అవి తయారు చేస్తాడో దాన్ని కాంప్రహెన్సివ్ అంటే అండర్‌స్టాండ్ చేసుకొని అవన్నీ కూడా ప్రజెంట్ చేయడాన్ని మనం ఇది చెప్పొచ్చు. హ్యావ్ అ గుడ్ నోస్ ఫర్ న్యూస్. నెక్స్ట్, ద ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం ఈజ్ ద ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అంటాం కదా అవి. ద ఎథిక్స్ ఆఫ్ జర్నలిజం ఈజ్ రెస్పెక్ట్ ఫర్ ట్రూత్, అండర్స్టాండింగ్ పీపుల్, ఎబిలిటీ టు రైట్, సర్చ్ ఫర్ న్యూస్. ఆఫ్ కోర్స్ మనకి ఇక్కడ క్లియర్ గా ఉంది రెస్పెక్ట్ ఫర్ ట్రూత్ అనేది మనం ఇది చెప్పొచ్చు. రెస్పెక్ట్ ఫర్ ట్రూత్. ఓకేనా? ఎస్. 20th question. Which of the following statements is not true? అంటే which of the following statements is incorrect? రాంగ్ అని అంటున్నాడు. ఇన్కరెక్ట్ లేదా రాంగ్. మరి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగా కరెక్టా? ప్లాస్టిక్ సర్జన్ కెన్ హెల్ప్ అ జర్నలిస్ట్. నో ప్లాస్టిక్ సర్జన్ అన్నాడు. ప్లాస్టిక్ సర్జన్ హెల్ప్ చేయలేడు అంటున్నాడు. కాబట్టి ఇది రాంగ్. ఇదే రాంగ్ కాబట్టి రాంగ్ ఏదో అడుగుతున్నాడు. మరి ఇది రాంగే. మరి మిగతాయి కరెక్ట్ గా ఉన్నాయా? చూద్దాము. A teacher can hardly assist a journalist. అంటే హార్డ్లీ అంటే ఏంటి? నెగటివ్ టర్మ్. అంటే కెనాట్ అసిస్ట్ అ జర్నలిస్ట్. టీచరు జర్నలిస్ట్ ను హెల్ప్ చేయలేడు. ఎవ్రీవన్ కెనాట్ బి అ జర్నలిస్ట్. అందరూ కూడా జర్నలిస్ట్ అవ్వలేరు. ఇది ట్రూయే. ఇదే రాంగ్. కెన్ హెల్ప్. రాంగ్ ఉన్న స్టేట్మెంట్ మనకు కరెక్ట్ ఆప్షన్ గా చూడమన్నాడు. అదేనా? ఎస్. మరి ఇది రాంగ్ అవుతుంది. అంటే ఈ ప్యాసేజ్ ప్రకారంగా ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీవన్ కెనాట్ బి అ జర్నలిస్ట్. నెక్స్ట్, అ జర్నలిస్ట్ షుడ్ బి ఏబుల్ టు కన్వే హిస్ థాట్స్ టు హిస్ రీడర్స్. ఇది కూడా కరెక్ట్ గానే ఉంది. మరి కరెక్ట్ ఉన్న స్టేట్మెంట్ కాదు, రాంగ్ ఉన్న స్టేట్మెంట్ ఏంటి అంటే ఏ. సో ఈ విధంగా మనము కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లో అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేశాం కదా. ఎస్. సో దిస్ ఇస్ హౌ వి రైట్ gone through all the questions. Yes, thank you.